మనతో చేమకుర్తి శ్రీకాంత్ ఉన్నారు. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 700 కోట్ల భూ స్కామ్ జరిగిందంటూ ఒక వివాదం నడుస్తోంది. సో సింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో చేమకుర్తి శ్రీకాంత్ కొంతమంది పెద్దలకు బినామీగా వ్యవహరించారంటూ కొన్ని సంచలనమైన ఒక లేఖ రాసిన నేపథ్యంలో చేమకుర్తి శ్రీకాంత్ చుట్టూ వివాదం అంతా కూడా నడుస్తోంది. ప్రస్తుతం చేమకుర్తి శ్రీకాంత్ నాతో పాటు ఇక్కడే ఉన్నారు. శ్రీకాంత్ గారు, బేసిక్గా మీరు నమస్తే అన్న, చెప్పండి. మీరు పారిపోయారు వేరే దేశానికి, మొత్తం సంపాదించిన డబ్బు అంతా కూడా మూట కట్టుకుని వెళ్ళిపోయారు అని కొంత ప్రచారం జరిగింది. మేము కూడా బ్రేకింగ్ చేసాం. వెళ్ళదలుచుకొని పారిపోయి ఉంటే నేను మీ దగ్గరికి ఎలా వస్తాను చెప్పండి. అసలు బేసిక్గా ఏంటి ఇంతకుముందు అందరిలాగా తప్పులు చేసేసి పారిపోయేసి యుఎస్లోను సజ్జల రామరెడ్డి గారి కొడుకులాగాను ఇంకెవరిలాగాను పారిపోయో లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరికే వచ్చాను. బేసిక్గా అసలు ఇంతకుముందు వరకు చేమకుర్తి శ్రీకాంత్ అంటే ఎవరికీ తెలియదు, మీడియా వాళ్ళకే కాదు, మీడియాలో లేకపోతే బెజవాడలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే చేమకుర్తి శ్రీకాంత్ తెలుసు. అట్లా బయట కానీ ఒక 4 రోజులుగా కొన్ని వందల కోట్ల స్కామ్లో, అక్రమ రిజిస్ట్రేషన్ల వివాదంలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకు? ఏమంటే నేను మొన్న కూడా మీకు చెప్పాను, నా మీద 600 కోట్లు 700 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. 600 కోట్లు 700 కోట్లు నిజంగా ఆస్తులు ఉంటే నేను గవర్నమెంట్కి రాసేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా పేరు మీద ఎలాంటి ఇల్లీగల్గా నేను సంపాదించుకున్న ఆస్తులు కానీ ఈరోజు వరకు నా మీద ఏదైనా కేసు కానీ ఏదైనా ఎవరైనా వచ్చి నా ఆస్తి కొట్టేసడం మీ దగ్గర, మీ మీడియా దగ్గరికి ఎవరైనా వచ్చారా? సింగ్ అనే లెటర్ని బేస్ చేసుకొని మీరు అందరూ మాట్లాడుతాను. సింగే తప్పు చేసి జైల్లో ఉన్నాడు. సింగ్ అనేవాడే ఒక ముద్దాయి. ప్రతిదీ సింగు నాకు స్నేహితుడే, సింగు నాకు తండ్రి లాంటి వాడే. నేను చెప్తున్నాను, సింగుని ఏసీబీ రైడ్ నేనే చేపించానని అనుకుంటున్నాడు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏసీబీ రైడ్ నేను సింగుని నేను చేపించలేదు. ఆ ఉద్దేశం మీద ఆయన అలా చెప్పుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఆయన ఎందుకు చెప్పాడన్నది ఆయన వ్యక్తిగతానికి, ఆయన జైల్లో ఉన్నప్పుడు లెటర్లు బయటకు వస్తున్నాయి, ఆయన నిజంగా రాశాడా లేకపోతే లేదా అన్నది కూడా నాకు తెలియదు. ఆ లెటర్ చదివారా మీరు? నేను చదవాలనుకోలేదు. నేను ప్రధానంగా మీ నుంచి ప్రాణహాని ఉంది అనేది సింగ్ చేసిన ఆరోపణ. రెండవది, మీరు ఆయన్ని గోవాకి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొట్టి ₹1 కోటి ఆ ఫ్యామిలీ నుంచి వసూలు చేశారనేది ఒకటి. మీరు నమ్ముతున్నారు. రెండవది, మీరు జగన్ గారి సతీమణి భారతీరెడ్డి గారికి బినామీ అని రాశాడు అతను. ముందు అసలు మీకు నిజంగా పరిచయం? సార్, ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి. సింగ్ని నేను గోవా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేసి ₹1 కోటి తీసేసుకొని అని చెప్పి అంటున్నారు కదా. 1 year బ్యాక్ అంటున్నారు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అంటున్నారు. 1 year బ్యాక్ నేను కిడ్నాప్ చేసేసినప్పుడు అప్పుడే వదిలేశానని అంటున్నారు. ₹1 కోటి తీసుకున్నప్పుడు అప్పుడు ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ పెట్టలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మీకు అనిపించట్లేదా? మీరే ఉన్నారండి, ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు వసూలు చేశాక మీరు బయటికి వెళ్ళాక మీరేం చేస్తారు చెప్పండి? ఇమీడియట్లీ కంప్లైంట్ పెడతారా లేకపోతే 1 year తర్వాత వచ్చి కంప్లైంట్ పెడతారా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యే ముందు ఇవన్నీ లీక్ చేసాడు. ముందు ఇవన్నీ లీక్ చేశాడు. అంటే నేను ఒక్కడే ఎందుకు మునగాలి, నాతో పాటు నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచాలి అని. అంతేనా? అంతే. ఈ కేసును బయటకు తప్పుదోవ పట్టించడం కోసమో లేకపోతే ఆయన మీద ఉన్న కేసును బయటకు పంపించడం కోసమో మాట్లాడుంటాడని నేను అనుకుంటున్నాను. అది బేసిక్గా శ్రీకాంత్ గారు మీరు ఏం చేస్తుంటారు? నేను కాంట్రాక్ట్లు చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు జిల్లాలో నేను 12 సంవత్సరాలు 6 years చేశాను. మా ఫాదర్ Class 1 కాంట్రాక్టర్లో. 1 year బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. మీకు ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఎట్లా? ఎక్కడో విజయవాడలో ఇబ్రహీంపట్నంలోనూ గాంధీనగర్లో పనిచేసుకునే సబ్ రిజిస్ట్రారు సింగు, లేకపోతే జిల్లా రిజిస్ట్రారు రామారావు, ఇంకో రిజిస్ట్రార్లతో మీకు సంబంధాలు ఎట్లా? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను అందరూ సబ్ రిజిస్ట్రార్లతో దాదాపు నాకు స్టేట్లో 40 నుంచి 50 మంది సబ్ రిజిస్ట్రార్ల పరిచయం అండి. వాళ్ళందరితో నాతో స్నేహంగానే ఉంటారు, మంచిగానే ఉంటాం నేను అందరితో కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి అండి, పని చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తేనో ఇంకోటి చేస్తానో మామూలుగా ఏ సబ్ రిజిస్ట్రార్ అయినా లీగల్ ప్రాపర్టీకి కూడా డబ్బులు తీసుకోకుండా ఎవడు చేయడండి. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? మీడియా ముఖంగా నేను మిమ్మల్ని అడుగుతాను, నిజమే కదా? ₹1కో ₹10 కక్కుర్తిపడో లేకపోతే ఏదో చేసుకోనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నానే తప్ప అంతకుమించి వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగ్ ఎప్పుడైనా నన్ను అడిగితే డబ్బులు ఇచ్చేవాడు, నేను సింగ్కి డబ్బులు ఇచ్చాను. నిజంగా నేను ఇల్లీగల్ వ్యాపారం చేసేవాడిని, నిజంగా నేను అయితే నా అకౌంట్ నుంచి సింగ్ అల్లుడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాను? ఆ వెట్టెక్స్ అపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు ఏసీబీ ఈరోజు ఫ్రీ చేయలేదు? రామారావు గారికి సింగుకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆల్రెడీ, గతంలో నుంచి ఉన్నాయి. నేను పరిచయం కాకముందు లావాదేవీలు ఉన్నాయి. విజయవాడలో మీరు వెళ్ళి ఏ సబ్ రిజిస్ట్రార్ని అడిగినా చెప్తారే రామారావుకి సింగుకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని. వాళ్ళిద్దరి మధ్య చెడినప్పుడు నన్ను మాట్లాడమంటే, నన్ను కలపమంటే నేను పోయి మాట్లాడాను. ఆయన ఏదో నాకు అమౌంట్ ఇవ్వాలి,
అది అమౌంట్ ఇప్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను సింగ్ కూడా చెప్పాను, అమౌంట్ ఇది ఇచ్చి పడదబ్బు ఎందుకు ఈ పంచాయతీ అని చెప్పాను. ఆ రికార్డింగ్ కూడా మీ దగ్గర ఉంది కదా. ఇంకోటి నిన్న సింగ్ మాట్లాడిన రికార్డింగ్ నాకు ఒకసారి మీరు రీప్లే చేస్తే నేను దానికి కూడా సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి లెటర్ నుంచి వద్దామండి. ప్రస్తుతం సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఆయన రాసిన లెటర్ అనేది సెన్సేషన్ కదా. సో ఈ లెటర్లో రాసిన ప్రధానంగా మీ మీద ఉన్న ప్రస్తావన ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా దగ్గరికి పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల కొన్ని 100 కోట్ల భూములను చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అతను చెప్పింది కరెక్ట్ అయితే వనం దివ్య పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ లిస్ట్ మీరు ఒకసారి తెప్పించండి. కొన్ని 100 కోట్లు అన్నారు. వనం దివ్య పేరు మీద వైజాగ్లో 400 గజాలు, ఒక సైట్ ఒక 150 గజాల స్థలం మాత్రమే వనం దివ్య పేరు మీద ఉంది తప్ప వనం దివ్య పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. మీరు కావాలంటే డేటా తెప్పించుకోండి ఒకసారి. మీరు డేటా తెప్పించుకొని 100 కోట్ల ఆస్తులు వనం దివ్య పేరు మీద ఉన్నాయంటే ఖచ్చితంగా నా తప్ప నేను ఒప్పుకుంటాను. అసలు మీ పేరు మీద ఉందా? నా పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. మా నాన్నగారి పేరు మీద ఆస్తులు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని కాబట్టి ఎక్కడొకటి ప్రాపర్టీ కొనుక్కుంటాను, చేసుకుంటాను. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే, ఓనర్స్ మా సైడ్ ఉంటే, ఏదైనా నాకు తెలుసున్న పరిచయాలు ఎవరో ఒకరి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి ఏదైనా క్లియర్ చేసుకునే వాళ్ళమే తప్ప నేను ఎవరిని బెదిరించో ఎవరినో చేసుకోరని సంపాదించుకునేది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు సింగ్ నుంచి అంటే సింగ్ జైలుకి వెళ్ళే ముందు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. అవును. సో ఇవి మొన్న మీరు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్ల గురించి అడిగారు. కొన్ని డాక్యుమెంట్ ఇవన్నీ కూడా కొన్ని ఏమో రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, మిగిలిన ఈసీలు తీసినట్టున్నాడు. రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ, గుడివాడ కానీ, ఎక్కడెక్కడో ఉన్న ప్రాపర్టీస్ అన్ని లిస్ట్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే ఉంది. ఏమంటే ఇంకొక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏపీలో అప్పుడు ఎనీవేర్ అనేది జరుగుతుంది. సింగ్ ఒక్కడే చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. సింగ్ రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇబ్రహీంపట్నం ఏరియాలో సింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇబ్రహీంపట్నం ఏరియాలో నాకు ఒక్క ప్రాపర్టీ మీరు నిరూపించినా మీరు దేనికంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. గుణదల ఏరియాలో చేశాడు, గుణదలలో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. గాంధీనగర్ ఏరియాలో చేశాడు, గాంధీనగర్లో నాకు ఎలాంటి ప్రాపర్టీస్ లేవు. విశాఖపట్నంలో ఉన్నమాట వాస్తవమే, రాజమండ్రిలో నాకు ఉన్న వాస్తవమే తప్ప నాకేం 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు నాకేం లేదు. రియల్ ఎస్టేట్ చేసేవాడిని, కొనుక్కునేవాడిని, అమ్మేవాడిని. కావాలంటే మీరు చూడండి, కొనేవాళ్ళు అమ్ముకునేవాళ్ళం తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి మీకు? వైఎస్ఆర్ నేతలతో నాకు సంబంధాలు అయితే లేవు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్న ఓఎస్డీలు, పిఏలతో నాకు సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. ఆ రోజు నాకు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నట్టు ధనుంజయ రెడ్డి కానీ, కేఎన్ఆర్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీ గారు అటువంటి దశరథరామరెడ్డి కానీ, అప్పుడున్న డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా సింగానే ఇచ్చారు. వీళ్ళందరితో నాకు సబ్ రిజిస్ట్రార్లతో మంచి సంబంధాలే ఉన్నాయి. నేను లేవు అని నేను ఈరోజు నేను అబద్ధం చెప్పేసి నేను ఇక్కడ నుంచి అనే ఉద్దేశంతో నేను లేను. అంటే ఇందాక మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మాదిరిగా నేను ఎక్కడికి పారిపోలేదే. అంటే సజ్జల భార్గవ రెడ్డి గురించి మీరు అనేది? భార్గవ్ గురించి పారిపోయాడు ఆయన? ఎక్కడ పారిపోయాడు కదా, ఆల్రెడీ నేను టీవీలో చూస్తున్నాను, బయట చూస్తున్నాను, మీరు చాలా చోట్ల చూస్తున్నాను కదా. సింగు మీరు మధ్య మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ని సింగ్ రికార్డ్ చేసి బయటకు వదిలాడు. అందులో ఒక ఆడియోలో మీ ఇద్దరు కూడా చాలా అభిమానంగా మాట్లాడుకుంటున్నారు. సరే, దట్స్ ఎనఫ్. మీకు ఆయనకు మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఇక్కడ సార్. మీరు కేఎన్ఆర్ దగ్గరికి మీరు ఒక వ్యక్తిని తీసుకెళ్లారు. అవును, రామారావుని తీసుకెళ్ళాను. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? అసలు సంభాషణ ఏంటి? మీరు చాలా విషయాలు చెప్పారు ఆ రోజు. ఏంటంటే కేఎన్ఆర్కి 50 లక్షలు. ఒక్క నిమిషం. కేఎన్ఆర్కి, రామారావుకి, సింగ్కి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే సింగ్ని రమ్మంటే సింగ్ నేను రాను, మీ ఇద్దరం ఉంటే రామారావు ఉంటే మేము ఖచ్చితంగా గొడవ కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది, నువ్వు మాట్లాడు అని చెప్పాడు. నేను మాట్లాడాను. అక్కడ ఏం జరిగిందో నేను అదే చెప్పాను. కానీ ఈరోజు అది ఏం చెప్పానో కూడా నాకు నిజంగా ఎన్నో ఫోన్ కాల్ చేసుకొని మనం మాట్లాడుకొని ఉంటాం. అది సింగ్కు చెప్తేనే వినాలి తప్ప మనం ఎప్పుడో మాట్లాడిందో నాకైతే ఐడియా ఉండదు కదండి. మేబీ నాకైతే కలిసిన మాట వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను, నేను కలవలేదు, మాట్లాడలేదని అయితే నేను చెప్పలేదు కదా మీకు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ అతను. అవునండి. కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి. ఒక పిఏ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పిఏ డ్యూటీ వేరు కదా బేసిక్గా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న గవర్నమెంట్ వ్యవహారాలు ఒక విషయం, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు అన్నిటి కూడా ట్రాన్స్ఫర్లు కూడా కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓఎస్డీ, ధనుంజయ రెడ్డి గారి ద్వారా మాత్రమే జరిగేది తప్ప వితౌట్ ఏది లేకుండా అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగేవి కాదు. కేఎన్ఆర్ఏ ట్రాన్స్ఫర్లు చేయించేవాడు. కేఎన్ఆర్ చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్ రిజిస్ట్రార్ల వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఒక 5 నేను చేయించుకుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుండదని నేను అనుకుంటున్నాను. కొన్ని ట్రాన్స్ఫర్లు కేఎన్ఆర్ చేస్తాడు, కొన్ని ట్రాన్స్ఫర్లు సజ్జల ఓఎస్డీ చేస్తారు, కొన్ని ట్రాన్స్ఫర్లు ధనుంజయ రెడ్డి చేస్తారు. ఇలా ట్రాన్స్ఫర్స్ అనేది ఒక మ్యూచువల్గా పంచుకుంటారు వాళ్ళు. ఓకే, పంచుకొని ఇలా
చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వస్తే ఏసీబీ కేసులు పెడతారు. అదే విషయంలో నా మీద ఏసీబీ కేసు రాఘవరావు ఇరికిచ్చారే. రాఘవరావు ఏసీబీ కేసు జరిగిన రోజున రాఘవరావు నాకు ఫోన్ చేశాడే, నాకు ఫోన్ చేసి అన్న ఇబ్బందుల్లో ఉన్నా అంటే నా దగ్గరకు వచ్చినప్పుడే కదా ఏసీబీ పట్టుకుంది రాఘవరావుని. రాఘవరావు అనే వ్యక్తి ఇంకో సబ్ రిజిస్టార్. ఆ రోజు పడమట సబ్ రిజిస్టార్. కృష్ణా జిల్లాలోనే అత్యధిక పెద్ద సబ్ రిజిస్టార్ ఆఫీసు పడమట సబ్ రిజిస్టార్ ఆఫీసు. పడమట సబ్ రిజిస్టార్ పోస్ట్ కోసమే 2 కోట్లు ఆఫర్ చేశారని అప్పుడు పడమట సుభాష్ చంద్రబోస్ ఆరోపణ కూడా చేశారు. సుభాష్ చంద్రబోస్ అప్పుడు వీడియోలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. పడమట సబ్ రిజిస్టార్ అనేది స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఆఫీసు. దాదాపు రోజుకు 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగే ఆఫీస్ అది పడమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ అనేది. పడమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ రాఘవరావు ఇష్యూ జరిగినప్పుడు రాఘవరావు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నప్పుడు సింగుకు బినామీ శ్రీకాంత్ అని ఆ రోజు రాయించారు. కొంతమంది సబ్ రిజిస్టార్ల పేర్లు రాయించారు. ఎందుకు రాయిపించారంటే వీళ్ళందరినీ పిలిపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కోసమే రాయిపించారు తప్ప మరి వీళ్ళందరితో పాటు నా ఆస్తులు, నా బ్యాంక్ అకౌంటు, నా బ్యాంక్ లాకర్లు, మా నాన్నగారివి, మా అమ్మగారివి, వీళ్ళన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఫ్రీజ్లో ఉన్నాయి. ఒక 2 ప్రాపర్టీస్ మాత్రమే నేను ఒక 1 మంత్ బ్యాక్ 25 lakhs నాకు ఏదో అమౌంట్ అవసరం ఉంటే మార్టిగేజ్ పెట్టుకొని తీసుకున్నాను. మిగతావన్నీ కూడా ఫ్రీజే చేశారే. కాబట్టి డేటా తెప్పించుకోండి మీరు. అసలు రాఘవరావు మీద ఏసీబీ రైడ్ అయ్యే అతను ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక సబ్ రిజిస్టార్ పట్టుబడితే చేమకుర్తి శ్రీకాంత్ ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్? అది ఏసీబీని అడగండి, అప్పుడున్న కేఎన్ఆర్ని మన దశరామరెడ్డి గారిని అడగండి. వాళ్ళు పట్టించారని మీ పేరు? వాళ్ళే పట్టించారు. నాకు ఏసీబీ వాళ్ళే చెప్పారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకో, ఎందుకు నీకు వాళ్ళతో ఎందుకు ఏదైనా ఉంటే వెళ్ళి మాట్లాడుకో అన్నారు. నేను ఆ రోజు డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేనే. నేను వెళ్ళిపోయాను. మా నాన్నగారికి బాగాలేదు, మా నాన్నగారు హాస్పిటల్లో ఏజ్లో 2 నెలలు ఉన్నారు. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఆ రీతిని పిలిపెట్టడం, ఏసీబీ వాళ్ళు లేనిపోనివన్నీ నా మీద చెప్పడం. ఏమండి ఒక్క విషయం చెప్తాను, ఏసీబీ వాళ్ళ పని ఏంటండి అసలు? యాక్చువల్గా ఏసీబీ వాళ్ళు ఏంటి? నువ్వేమైనా అక్రమాస్తులు ఏమైనా సంపాదించావా, లేకపోతే అక్రమంగా ఏమైనా ఉన్నా? ఇవే కదా చూసుకోవాల్సింది. ఏసీబీ అంటే ఏంటి? యాంటీ కరప్షన్ బ్యూరో. ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏసీబీ అంటే యాంటీ కలెక్షన్ తప్ప వేరేది ఏముండదు. సబ్ రిజిస్టార్ ఆఫీసులో సబ్ రిజిస్టార్లు ఏసీబీకి డబ్బులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఒక్కడన్నా పనిచేశాడు అంటే నేను ఏ గుడికి వచ్చి ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయమంటే నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడున్న సబ్ రిజిస్టార్లు అందరినీ రమ్మని, కాణిపాకం రమ్మని చెప్పండి, అందరినీ సబ్ రిజిస్టార్లు ఎవరు నేను ఏసీబీకి డబ్బులు ఇవ్వలేదని ప్రమాణం చేయమని చెప్పండి. ఎవరు వాళ్ళ ఉద్యోగాల అవసరాల కోసం అబద్ధాలు ఆడతారే తప్ప వాళ్ళ తప్పించుకుంటారు. ఈరోజు అందరూ తప్పించుకున్నారు. చివరికి బలిపశువు నన్ను చేశారు కదా. ఇప్పుడు మీ మీద కేఎన్ఆర్ దశరథరామరెడ్డి వాళ్ళే పెట్టించారు. అంత పగ మీ మీద? అది నాకు అప్పుడు ఏసీబీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తాను మేము కేసు పెట్టాము నీ మీద, ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పారు. అంటే మీకును కేఎన్ఆర్కి వీళ్ళకి మధ్య ఆ కాన్వర్సేషన్ అంతా కూడా బాగానే ఉంది కదా, మీకు వాళ్ళతో పరిచయం? అంటే దశరామరెడ్డి గారికి నాకు రాఘవరావు గారి ఇష్యూలో గొడవ జరిగిందండి. ఓకే. అప్పుడు ఓఎస్డి దశరామరెడ్డి గారికి రాఘవరావు సజ్జల రామకృష్ణారెడ్డి చాలాసార్లు కలిశాడు వెళ్ళి. ఓకే. అక్కడ ఇష్యూలో పడమట సురేష్ బాబు మధ్యలో ఉండి ఏదో అమౌంట్ ఇష్యూ వచ్చినప్పుడు రాఘవరావు నన్ను నమ్మించినప్పుడు యాజ్ ఫ్రెండ్గా నేను తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అక్కడ కొంత ఇష్యూ జరిగింది. అది మంచి పద్ధతి కాదని నేను చెప్పాను. ఆ తర్వాత చిలికి గాలివాన అవుతుంది అంటారు కదా. అట్లాగా నాకు ఏదో విజయవాడలో ఒక 400 ఒక అపార్ట్మెంట్ ఉంటే అది ఏదో తక్కువ అడిగారు. నేను ఆ రోజు నేను ఇవ్వనని చెప్పాను. నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నేను ఇవ్వనని చెప్పాను. అక్కడతో ఇష్యూ అయిపోయింది. ఈలోపు ఏసీబీ కేసు నా మీద ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. మీరు కేఎన్ఆర్తో ఎక్కడ కలిసారు, ఎన్నిసార్లు కలిసి ఉంటారు? కేఎన్ఆర్తో నాకు తెలిసి నేను 2 times కలిశానండి. ఎప్పుడైనా ఫోన్లో అయితే మాట్లాడాను. నేను ఫోన్లో నా ఫోన్లు ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఏసీబీ వాళ్ళు నా ఇంటికి వచ్చి రైడ్ చేసి నా ఫోన్లు ఫస్ట్ సారి రైడ్ చేసినప్పుడు రాఘవరావు రైడ్ చేసినప్పుడు నా కార్లో 4 ఫోన్లు దొరికినాయి. 4 ఫోన్లు తీసుకెళ్ళిపోయారు, సీజ్ చేశారు, అవి చూపించారు. మా ఇంటికి వచ్చి ఏసీబీ రైడ్ జరిగినప్పుడు శివప్రసాద్తో పాటు 2 ఆఫీసర్లు వచ్చి మా ఇంటికి మా నాన్నగారు చనిపోయిన రోజు డేటు లేకుండా నోటీస్ ఇచ్చిన చరిత్ర మీరు ఇదెందుకు మీరు పబ్లిష్ చేయలేకపోతున్నారు? మీరు ఇవన్నీ నాకు చెప్తున్నారు, మీరు నన్ను అన్నీ అడుగుతున్నారండి. ఇది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఒకసారి మీరే నోటీస్ చూద్దురండి. ఓకే, మీరు కాపీ ఇద్దరు. కానీ ఇంకోటి చెప్పండి. ఓకే, అసలు కేఎన్ఆర్ బేసిక్గా సీఎంకి పిఏగా చేయాల్సిన వ్యక్తి బయట సెటిల్మెంట్లు, ఇలాంటి లాలూచీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేసేవాడు. అంటే మేము ఫ్రెండ్ సర్కిల్లో విన్నప్పుడు కానీ బయట వినేటప్పుడు కానీ ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుంటున్నాను. కేఎన్ఆర్ అనే వ్యక్తి అప్పుడే గవర్నమెంట్ వచ్చింది. విజయవాడలో ఆయనకి ఎలాంటి ఆస్తులు లేవు. అలాంటి విజయవాడలో సొంత ఇల్లు ఎలా కొనుక్కోగలిగాడు ఆయన? వాళ్ళ ఆవిడ పేరు మీద అపార్ట్మెంట్ ఉంది కదా, అది సింగే రిజిస్ట్రేషన్ చేశాడు కదా. సింగికి వాళ్ళిద్దరికి పరిచయం అక్కడే కదా ఏర్పడ్డది. ఓకే. అట్లానే టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో కడపలో ఉన్న అపార్ట్మెంటు లోనుకు సంబంధించి ఇక్కడ సింగే చేశాడు కదా. ఓకే, సరే ఒక్క ఫ్లాటేనా? ఒక ఫ్లాట్ ఉండటంలో పెద్ద అభ్యంతరం ఏం లేదు. అంటే 1, 2 నాకు తెలియదు కానీ మేబీ రిజిస్ట్రేషన్ సింగ్ చేసేవాడు. కేఎన్ఆర్కి సంబంధించిన సింగ్ చేసేవాడు. నిన్న కూడా సింగ్ ఏం చెప్పాడంటే గవర్నమెంట్లో ఉన్న ఏసీబీ ఆఫీసర్లు నేను చేయించానని చెప్పలేదు. మీరు ఒకసారి వినండి.
గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ నాకు ఫోన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పాడు. ఓకే, క్లియర్గా చెప్పాడు. మీకు ఐడియా ఉందా? ఇంకొకటి చెప్పాడు, శ్రీకాంత్ తన ఆస్తులు తన బంధువుల పేరు మీద పెట్టుకుంటాడని చెప్పాడు. చూసారా, నా బంధువుల ఆధార్ కార్డులు అన్నీ మీకు తీసుకొచ్చిస్తా, నా బంధువుల పేరు మీద ఎక్కడన్నా ఒక్క ఆస్తి ఉన్నట్టు నిరూపిస్తే, నేను చేయించినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా నా బంధువుల పేరు మీద ఒక్క ఆస్తి ఉన్నా మీరు రండి, నా ఊరికి నేను తీసుకెళ్తాను, నా బంధువర్గాన్ని మొత్తం పరిచయం చేస్తాను, మా అమ్మగారి బంధువర్గాన్ని పరిచయం చేస్తాను, ఒక్క ఆస్తి మా బంధువుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కానీ మీరు చెప్పిన దానికి నేను సిద్ధంగానే ఉంటాను. మీరు ధనుంజయ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు మధ్యలో. ధనుంజయ రెడ్డి గారు కూడా ట్రాన్స్ఫర్లు చేయించేవాళ్ళండి. ధనుంజయ రెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు, ఒక రిలేటివ్ ఉంటాడు, ఏదన్నా ఆయనతో మాట్లాడతారు. ఆయన పొద్దున్న 6 మాత్రమే తాడేపల్లిలో కలుస్తాడు. వాళ్ళు ఎవరు ఫోన్లతో మాట్లాడరు, ముందు ఇన్ఫర్మేషన్ ఉంటేనే వెళ్ళి కలుస్తారు. ఆ పలానా చోట కలుస్తాం, మాట్లాడుకుంటాం, తెల్లారి పొద్దున ఆర్డర్ వస్తుంది. ఓకే, అంతే. ఇంకెవరెవరు చేసేవారండి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఎక్కువగా సంబంధించిన వ్యక్తులు? అక్కడ ఉన్న పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓఎస్డి దశరామరెడ్డి దగ్గర జాఫర్ అని ఉంటాడు. ఆ జాఫర్ ఫోన్ పేలు చెక్ చేసుకుని అన్నీ తెలిసిపోతాయి. జాఫర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డి గారికి టోటల్గా చేసేది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసేది జాఫర్ దగ్గర నుంచే జరుగుతాయి. ఓకే, అతను ఏంటండి? జాఫర్ అనేది ఆ రోజు ఉన్న ఎంప్లాయ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఓకే, పడమటి సురేష్ బాబే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓఎస్డి నాకు పరిచయం చేశాడు. ఓకే, ఈ పడమటి సురేష్ బాబు ప్రస్తావన ఏంటంటే, ఇంకోటి ఓఎస్డి దశరామరెడ్డి వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే, దశరథ రామరెడ్డి అనేవాళ్ళు జైలు శాఖ సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఓఎస్డి దశరామరెడ్డి గారు ఇక్కడ చర్లపల్లిలో సంచెంచాలు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన ఉండేవాడు. కావాలని డిప్యుటేషన్ మీద ఆయన తీసుకొచ్చుకొని ఓఎస్డి కింద పెట్టుకున్నారు సజ్జల గారు. ఓకే, సజ్జల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది తప్ప ఇట్లాంటి వాటిలో? ఇప్పుడు సజ్జల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే ఒక ట్రాన్స్ఫర్ ఓఎస్డి చెప్తే అయితే ఎవరు చేయరు కదండి. ఓకే, అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సజ్జలు ఉన్నాడంటేనే మనం ఓఎస్డి దగ్గరికి వెళ్తాం, కానీ లేకపోతే ఓఎస్డి దగ్గరికి వెళ్ళి ఓఎస్డితో అయిపోద్ది అనుకుంటే మనం వెళ్ళాం కదా. అంటే ఒక సబ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ కింద తీసుకునేవాళ్ళు అండి మీకు తెలిసిన దొరకదు? అంటే సబ్ రిజిస్ట్రార్లను నేను తీసుకెళ్ళి పరిచయం చేసామనండి. వాళ్ళు ఫైనాన్షియల్ మాట్లాడుకునే వాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వస్తే నాకు చెప్పేవాళ్ళు, పలానా చోట డబ్బులు ఇవ్వలేదు చెప్పు అంటే నేను చెప్పేవాడినే తప్ప అంతకుమించి నాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వాళ్ళు నాకు ఎప్పుడైనా పరిచయం ఉంటారు కదా, నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారని నేను చేశాను. అబద్ధం ఎందుకు దీంట్లో? నా ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఇప్పుడు సింగ్ ఇన్ని రికార్డింగ్లు చెప్పాడండి. ఎక్కడన్నా సింగ్ నేనుగా ఒక 5 లక్షల రూపాయలు అడగంగా మీరు ఎక్కడైనా ఏ రికార్డింగ్లో విన్నారా? అంటే బేసిక్గా ఇప్పుడు మొన్న ఈ ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని లైవ్లోకి తీసుకుని మేము మాట్లాడిచ్చిన దగ్గర నుంచి ఒక 30 కాల్స్ వచ్చి ఉంటాయి నాకు. అది కూడా విజయవాడ చుట్టుపక్కల అన్ని పొలిటికల్ లీడర్లు కావచ్చు, సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, కొంతమంది రన్నింగ్లో ఉన్నవాళ్ళు, కొంతమంది మీరు తెలిసిన వాళ్ళు, మీతో పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మీ గురించి మంచిగా చెప్పట్లా. అంటే నేను ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్, మీడియేటర్. అవునండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హైదరాబాద్లో అమ్మాయిలతో వ్యాపారం చేస్తాడు. చూపిమనండి ఒక అమ్మాయితో నేను వ్యాపారం చేసినట్టు. ఏ అమ్మాయినైనా చెప్పండి. సినిమా అప్కమింగ్ హీరోయిన్లందరినీ కూడా మీరు గోవా తీసుకెళ్లి బిజినెస్ చేస్తుంటారు అనేది మీ మీద ఉన్న అలిగేషన్. చాలామంది చెప్పింది నిజమని కాదు. ఇక్కడ మేము వచ్చిన ఆరోపణలను క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో బాగా అడుగుతున్నాం. అది మీకు దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేవండి. మీకు అది అనిపిస్తుందా? సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోయిన్తో కానీ ఛాన్సుల కోసం వెతుక్కుంటున్న అమ్మాయిలతో మీకు పరిచయాలు ఉన్నాయా? ఒక్క నిమిషం, నాకు అర్థం. ఛాన్సుల కోసం ఎత్తుక్కున్న వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. నాకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయాలు ఉన్నమాట వాస్తవం. నేను రీతు చౌదరి అనే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయినే చేసుకున్నాను. ఆ అమ్మాయి ద్వారా నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం. అందరూ నన్ను అన్నయ్య అని పిలుస్తారు తప్ప మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాము, సరదాగా ఉంటాం తప్ప ఈ రకమైనటువంటి వాళ్ళు చేయరు. నేను ఏ రోజు వాళ్ళని అడగలేదు అట్లా. ఎప్పుడు వాళ్ళని కూడా మేము చూడలేదు ఎప్పుడు అట్లా కూడా. రీతు చౌదరికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందండి? రీతు చౌదరికి నాకు ఏసీబీ ఇష్యూ దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినండి. ఏసీబీ వాళ్ళు రీతుకు చాలా లేనిపోయినవన్నీ చెప్పారు, లేనిపోయినవన్నీ క్రియేట్ చేశారు. ఆ అమ్మాయికి లేనిపోని అసలు ఏమంటే ఒక విషయం చెప్తానండి. ఎప్పుడో గతంలో మామూలుగా ఉన్న దాని దగ్గర నుంచి తీసుకొచ్చేసి అమ్మాయికి లేనిపోని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఏ ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకున్నాక 1 ఇయర్కు మేము ఏసీబీ రైడ్ జరిగినంత వరకు రీతు నేను బాగానే ఉన్నామే. ఏసీబీ రైడ్ జరిగిన రోజు నుంచే నాకు గొడవలు స్టార్ట్ అయినాయి. శ్రీకాంత్ వెళ్ళిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు, పర్మనెంట్గా రాడు అని బెదిరించి భయప్రాంతులకు గురి చేశారు రీతుని. ఆ రోజు నుంచి రీతుకు నాకు మాటలు. ఆ తర్వాత 2-3 మంత్స్ మాట్లాడుకున్నాం. ఎవరికైనా భయం ఉంటుంది కదా, ఆడపిల్లకి. నాకైనా భయం ఉంటుంది, ఆ అమ్మాయికైనా భయం ఉంటుంది. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అండి? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. ఓకే. ఆ తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదు. ఇంకా డైవర్స్ అవ్వలేదు రీతుకి. నాకు అట్ ప్రెజెంట్ నడుస్తుంది. మొన్న కూడా మీకు చెప్పాను. కానీ ఒక డాక్యుమెంట్ సింగ్ రిలీజ్ చేసిన దాంట్లో ఒక ప్రాపర్టీ అమ్మాయి పేరు మీద పెట్టినప్పటికీ రీతు ఒక డాక్యుమెంట్ అయితే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది ప్రేమతో చేశారా? ప్రేమతోనే చేశానండి. అది కూడా పవర్ చేశాను. జీపీఏ చేశారు? నేను ఉండట్లేదు అప్పుడు 15 రోజులు బయటకు వెళ్తున్నాను. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను చేశాను. ఛత్తీస్గఢ్ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ ఎంటైర్ వ్యవహారంలో ఎక్కువగా మీకంటే కూడా ఎక్కువ బదనాం అయింది రీతు చౌదరి. ఆ పాప అమ్మాయికి లేనిపోని ఆపాది. ఈరోజు చెప్తున్నాను, మీరు మీడియా ముఖంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రీతు చౌదరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు.
యా. రీతు చౌదరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. రీతు చౌదరికి అనే వ్యక్తికి వీళ్ళెవరు కూడా తెలియదు. మహా అంటే సింగో 1-2 టైమ్స్ ఆఫీసులోనే ఎక్కడో మామూలుగా అలా కలిసి ఉంటారు తప్ప రీతుకి ఈ ఆఫీసర్లకి రీతుకి అసలు ఈ వ్యవస్థ గురించే తెలియదు. ఈ టోటల్గా ఈ ప్రాపర్టీస్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఏసీబీ ఆల్రెడీ ఫ్రీజ్ చేసిందని చెప్తున్నారు కదా. ఏసీబీ అన్ని ఫ్రీజ్ చేసింది. ప్రాపర్టీస్ అంటే పూర్వం నుంచి ఉన్న ఆస్తులు అంటే పూర్వజిత ఆస్తులు క్యాలిక్యులేషన్ చేయడం అనేది మార్కెట్ వాల్యూ అనేది తెలియడం కష్టం. నేను కొనుక్కొని ఉంటే ఒక 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు చిన్న చిన్నవి నా పేరు మీద ఉన్నాయని మీరు ఒకసారి చెక్ చేయండి. 20 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నేను కొనుక్కుంటాను, అమ్ముకుంటాను. ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ ఉంటే చేపించుకుంటాను, మాట్లాడతాను. ఎవరో ఒకరితో ఉంటే చెప్పించుకుంటాను. ఓనర్ సైడ్ ఉంటే చేసుకుంటాము. అయితే పని అవుతుంది, లేకపోతే లేదు. మొత్తం రియల్ ఎస్టేట్లో సంపాదించింది రియల్ అనేది ఎస్టేట్లో చేసుకున్నది, దీనిలో సంపాదించింది. దీంట్లో సంపాదించుకున్నానండి. ఓకే, ఇందాక మీరు అన్నారు దొంగలు ఉన్నారు, దొంగలను వదిలేస్తున్నారు. దొంగలు ఎవరు వదిలేశారు? ఏంటి మీకు తెలిసింది కదా, చెప్పండి. మొహమాటం ఏం లేదు. ఏమన్నా నాకు భయం లేదండి. ఇక్కడికే వచ్చాను, డైరెక్ట్గా వచ్చాను. నాకు భయం ఏం లేదు. టాపిక్ అనేది మీరు వేరే టాపిక్లోకి తీసుకెళ్లారు. ఆ టాపిక్ మాట్లాడుకుందాం. ఆ టాపిక్ రికార్డింగ్ ఉంది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడడానికి నేను కూడా రెడీగానే ఉన్నాను. నాకు తెలియదని నేనేం చెప్పలేదే మీకు. నాకు తెలియదని నేను చెప్పాను మీకు. అతను అమ్మాయిలు పిచ్చోడని మాతో చాలాసార్లు చెప్పాడు అతను. అది ఆయన అడగండి పిలిపించినప్పుడు. ఆయన అంటే ఇక్కడ ఒక డీజీపీగా పనిచేసిన వ్యక్తి, అప్పట్లో ఏసీబీ డీజీగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన అల్లుడితో మీకున్న పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చోట ఏమన్నా జరిగితే పోలీసులకు చెప్పుకుంటారండి. అక్కడ కూడా జరగట్లేదంటే డీజీపీ దగ్గరికి పోయి ఫిర్యాదు చేసుకుంటున్నాడు. అలాంటి డీజీపీ అల్లుడే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తితో మీరు కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోకం మిమ్మల్ని తప్పట్టేది. లోకం తప్పంటదంటే అండి, అప్పుడున్న పరిస్థితుల్లో నా ఆల్రెడీ ఏసీబీ మొత్తం ఫ్రీ చేసేసింది. నేను ఎంతసేపు నేనేమనుకుంటాను, నా ఆస్తులు అన్ఫ్రీజ్ అవ్వాలి, నేనేదో బయటపడాలి, నేనేదో కష్టపడి సంపాదించుకున్నాను, నా బాధలు, నాకు ఇబ్బందులు, ఈ కేసులు ఇవన్నీ నాకు ఎందుకని ఏ మనిషి నా ప్లేస్లో మీరున్నా అదే ఆలోచిస్తారండి. నా ప్లేస్లో మీరున్నా అదే ఆలోచిస్తారు. నా ఇబ్బందులు నన్ను ఎంత ఇబ్బందులు గురి చేశారో నాకు తెలుసండి. ఓకే, ఇప్పటివరకు మీ ఆస్తులన్నీ ఏసీబీ సీజ్లో రెండు ఉంటే ఎప్పుడు మొన్న 50 లక్షలు ఇప్పుడు కావాలంటే 25 లక్షలు ఇప్పుడు అప్పు తీసుకున్నా మార్టిగేజ్. సో అల్టిమేట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? బేసిక్గా మిమ్మల్ని ముంచింది ఎవరు, మిమ్మల్ని బలిపశువు చేస్తున్నది ఎవరు, మీ జీవితంతో ఆటలాడుకున్నది ఎవరు? ఇప్పుడు ఒక దశలో మీ మీద అలిగేషన్స్ చేస్తున్నప్పుడు మీరు ఒక కోణంలో నిందితుడు, రెండో కోణంలో బాధితుడు కూడా. 2 యాంగిల్స్ కనపడుతున్నాయి ఇక్కడ. ఒక విధంగా మీరు నష్టపోయారు. నేను మాట్లాడిన దాని ప్రకారం నేను నిందితుడిని అనుకుంటున్నారా, మీరు బాధితుడిని అనుకుంటున్నారా? రెండూ కనిపిస్తున్నాయి. అంటే నేనేమంటానంటే ఇన్ని ఆస్తులు మీ పేరు మీద ఎందుకు ఉన్నాయి అనేది. ఏమీ లేకపోతే, ఇప్పుడు నా పేరు అశోక్ కుమార్ అండి, పలానా బిగ్ టీవీ రిపోర్టర్ అశోక్ మీద లెటర్ రాయలేదు. ఒక్క నిమిషం, మీరు నా ఆస్తుల గురించి మీకు చెప్తా ఇవ్వండి. దాన్ని క్లారిఫై చేద్దామని నేను ఇవాళ వచ్చాను. సార్, ఇప్పుడు మీరు పొద్దు నుంచి ఒకటి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? పాన్ కార్డు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. పాన్ కార్డు అనేది ఆధార్ కార్డుకి లింక్ ఉంది. ఈరోజు ఆధార్ కార్డు నెంబర్ ఉంటే పాన్ కార్డు ఎక్కర్లేదు. మన ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైనా ఉంటే పాన్ కార్డుకు సంబంధించింది ఆధార్ కార్డు లింకే పాన్ కార్డు. నా ఆధార్కి పాన్ కార్డు ఆల్రెడీ ఫ్రీడ్ అయింది. నాకు ఆల్రెడీ మేము ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏసీబీ ఫ్రీ చేసింది కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు లాస్ట్ 2 ఇయర్స్. అంతకుముందు మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాము. కావాలంటే మీరు ఐటీకి మీరు ఒక లెటర్ రాసి నాకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, మా నాన్నగారి రిటర్న్స్ అన్నీ కూడా మీరు తెప్పించుకోండి. తెప్పించుకున్నాక ఒకవేళ నా తప్పు రైట్ అనేది మీరు డిసైడ్ చేయండి. ఓకే, పొద్దు నుంచి నేనేదో పాన్ కార్డు లేకుండా చేశాను. ఒకరోజు పార్టీషన్ డాక్యుమెంట్ అనేది జరుగుతుంది. అంటే పార్టీషన్ అనేది ఒక 4 వ్యక్తుల మధ్య 3 వ్యక్తుల మధ్య డాక్యుమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు అమ్మన్నప్పుడు కొన్నప్పుడు మనం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఇది ఏంటి? 25 లక్షల రూపాయలు చీమకుర్తి కామేశ్వరమ్మ అంటే మా బామ్మగారు మా నాన్నగారికి ఇచ్చిన పార్టీషన్. మా నాన్నగారు దగ్గర నుంచి ఇప్పుడు నేను దొంగతనం చేసేవాడిని, దొరతనం చేసేంటే నా కుటుంబ సభ్యులను పెట్టుకోను కదండి. మీరు అన్నట్టు చెప్పండి. నేను నిజంగా తప్పుడు పని చేసేవాడిని అయితే, నేను తప్పుడు పని చేసేవాడిని నా కుటుంబ సభ్యుల పేరు పెట్టుకుంటానా, ఎవరైనా పేరు పెట్టుకుంటానా? మీరు చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించి. మీరే ఉన్నారు సార్, మీరైతే ఏం చేస్తారు? చీమకుర్తి కామేశ్వర్ అంటే మా నాన్నగారు వాళ్ళ అమ్మ, మా నాన్నగారు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది, నా దగ్గర నుంచి రీతుకి నేను పవర్ ఇచ్చా ఆ రోజు. ఆ డాక్యుమెంట్. ఓకే, ఇగో ఈ డాక్యుమెంట్ ఒకటి. ఓకే, ఇది అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏ. దిస్ ఇస్ నాట్ ఎ సేల్ డీడ్. ఓకే, ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్. ఓన్లీ నేను అమ్ముకోవడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప దేనికి పనిచేయదు. ఇది 5.5% ట్యాక్స్ కట్టుకున్నాము. ఇది 50 లక్షల రూపాయలు సంబంధించిన ప్రాపర్టీ. ఇది మేము కొనుక్కున్నాం. ఇప్పటికీ అది ఇబ్బందిలోనే ఉంది. మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఈ కిషోర్ కుమార్ దగ్గర ఓకే, ఇది కిషోర్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ. ఇది మా నాన్నగారు కొనుక్కున్నారు. సింగ్ గారి బినామీ కిషోర్ కుమార్. ఓకే, సింగ్ గారి బినామీ కిషోర్ కుమార్. సింగ్ నాకు పరిచయస్తుడు కాబట్టి నాకు ఆ రోజు నాకు ఏదైనా అపార్ట్మెంట్ కావాలంటే దీనికి కాగితాలు లేవు, కాగితాలు పోయినాయి శ్రీకాంత్, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే, సార్ నాకు రిజిస్ట్రేషన్ చేయండి, ఒక 10 లక్షల రూపాయలు తక్కువకి ఇస్తా అంటే నేను కొనుక్కుంటున్నానని చెప్పి మా నాన్నగారు బ్యాంక్ అకౌంట్ నుంచి కావాలంటే ఆర్టీజీఎస్ నెంబర్లు కూడా డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ధనలక్ష్మి బ్యాంకులో కూడా లోన్ ఉంది, ఆ లోన్ కూడా ఫ్రీ చేశారు. ఈ డాక్యుమెంట్. ఓకే,
ఇది 7,50,000 తాడిపల్లి సుబ్బారావు నుంచి గాజుల పుష్పకు సంబంధించింది 7,50,000 రూపాయల డాక్యుమెంట్. ఇది నాకు సంబంధించిందే కాదు, ఇది ఆల్రెడీ అమ్మేసుకున్నారు కూడా. ఓకే. ఇది కూడా సేమ్. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు 2,50,00,000 రూపాయలు అనేది మార్టిగేజ్ వాల్యూ. దాదాపు 14 మంది ఇక్కడ ఉన్నాం మేము. 14 మంది కలిసి 2,50,00,000కి మేము మార్టిగేజ్ చేసుకున్నాం. ఇది 14 మంది కలిసి చేసుకుంది. ఈ 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ నాది కాదు, ఇది మార్టిగేజ్ డబ్బులు ఇచ్చాం మేము. 2 కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే ఇచ్చాం 14 మంది కలిపి. ఆ 14 మంది ఇచ్చిన డబ్బులు ఇది ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ దగ్గర నేను డేటా రాసి ఇచ్చేసాను ఆ రోజు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే ఏసీబీ వాళ్ళు తీసేసుకున్న డేటానే మీరు ముందు పెట్టి ఇది నాది, ఇది నాది, నాది ఇది, ఈ రోజు ఏదో సంపాదించుకున్నట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయినవే, గతంలో ఉన్నవి ఇవన్నీ కూడా ఏసీబీ వాళ్ళ దగ్గర. ఇదే ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, సబ్ రిజిస్టార్గా తలబడిపోయిన కొమ్ములు తిరిగిన వ్యక్తి సింగ్ అనే వ్యక్తి. సో సింగ్ అనే వ్యక్తి ఇక్కడ పవిత్రుడు అని ఎవరో కూడా చెప్పట్లేదు. సింగ్ మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. సింగ్ మీద బెజవాడ మొత్తం అతను చేసే కార్యాలయం. ఇంకొకటి నేనేమంటానంటే, అలాంటి తలబండిపోయి తల ఊడిపోయింది, బొచ్చు కూడా ఊడిపోయింది నెత్తి మీద. అలాంటి వ్యక్తి కొన్ని డాక్యుమెంట్స్ని ఉద్దేశపూర్వకంగా జైలుకి వెళ్ళే ముందు రిలీజ్ చేసి మీ అందరి పేర్లు రాశాడు అంటే అర్థం మీరు చెప్పినంత ఈజీగా, మీరు చెప్పినంత సులువుగా సింగర్ కాదు. మీరేం చెప్తున్నారంటే, నాది అసలు నేను ఇంత తప్పు కూడా చేయలేదు, నేను శ్రీరామచంద్రుడు లాంటి వాడిని అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అంత తలబండిపోయిన సింగ్ మీ మీద ఆరోపణ చేశాడంటే అంత అమాయకత్వంతో చేస్తాడా? ఇన్ని డాక్యుమెంట్లు రిలీజ్ చేశాడు అంటే సార్ అవన్నీ సింగ్ దగ్గర చేసినవి కాదు సార్. ఇవి మీరు కోచింగ్ చేస్తారు అన్న విషయం అతనికి తెలియదా? ఎవరికి? ఇవన్నీ సింగ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్. సింగ్ రిలీజ్ చేశాడు. అంత తెలివిగా మీరు వీటన్నిటిని ప్రతి డాక్యుమెంట్ని పట్టుకుని ఇది నాది కాదు, ఇది నాది, ఇది అని చెప్పి నేను చెప్తున్నా కదా సార్, నాకు కాదు. అంత తేలిగ్గా మీరు తప్పించుకునే అవకాశం ఉంటే ఇన్ని డాక్యుమెంట్ రిలీజ్ చేసి అంత సార్ తక్కువ మా పేరు మీద ఉన్న డాక్యుమెంట్లు 5-6 సార్, మిగతావన్నీ వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి కదా. ఓకే. ఇక్కడ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాండి, సింగ్ కానీ రామారావు, రాఘవరావు వీళ్ళ ముగ్గురుతోనే ఇంకా మిగిలిన సబ్ రిజిస్ట్రార్లతో అందరూ పరిచయం. అందరు నాగేశ్వర, ఇప్పుడున్న ఇబ్రహీంపట్నం నాగేశ్వర పరిచయమే, తిరువూరు సబ్ రిజిస్ట్రారు జగన్ పరిచయమే, త్రిపుల్ ప్రసాద్ పరిచయమే, ప్రసాద్ గారి పరిచయమే, చైతన్య సార్. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మనం వాస్తవం టాపిక్ మాట్లాడుకుందాం. మీరు అంతకుముందు గవర్నమెంట్లో ఏ తప్పు జరగలేదని మీరు అంటున్నారు కదా. అంతకుముందు గవర్నమెంట్లో చైతన్య మీద కేసు ఉన్నప్పుడు పడమట సబ్ రిజిస్టార్ ఆఫీసులో నైట్ ఎఫ్ఐఆర్ ఆపేసి నైట్ ఎందుకు చైతన్యాన్ని ఏసీబీ వాళ్ళు పట్టుకుందామని చెప్పేసి ఆ క్షణంలో ఎందుకు ఆగిపోయారు ఏసీబీ వాళ్ళకి? ఎవరి వల్ల ఆగిపోయారు ఏసీబీ వాళ్ళు? ఇంకో సబ్ రిజిస్టార్ పడమట సబ్ రిజిస్టార్ రాఘవరావు తర్వాత పడమట సబ్ రిజిస్టార్ చైతన్యాన్ని ఏపీయటం కోసం రాఘవరావు మీద రైడ్ జరిగింది. ఓకే. పోస్టింగ్ కోసం. రాఘవరావు ఎవరైనా ఐపీఎస్ అధికారికి తమ్ముడు, ఆయన ఐపీఎస్ అధికారికి బంధువు కాదు, ఐపీఎస్ అధికారికి చాలా క్లోజ్. ఓకే. నేను ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది 2014-19 టీడీపీ హయాంలో. ఓకే. మరి ఆ రోజు ఎందుకు చైతన్య మీద అయిన ఎఫ్ఐఆర్ని ఎందుకు ఆపేశారు? పిహెచ్డి రామకృష్ణ గారిని అడగండి ఒకసారి, ఆయన సిన్సియర్ ఆఫీసరే. నాకు తెలిసినంతవరకు ఆయన కలుద్దామని చాలాసార్లు నా బాధ చెప్పుకుందామని నేను వెళ్తే ఏ రోజు ఆయన నన్ను కింద ఆఫీసర్లు జేడీ గారు కానీ వాళ్ళు ఎవరు కూడా నన్ను పోనిచ్చేవాళ్ళు కాదే. ఇప్పుడు మీ ఉద్దేశంలో మీకు తెలిసిన సమాచారం ప్రకారం సింగ్ కానీ రామారావు కానీ రాఘవరావు కానీ వీళ్ళందరికీ సుమారుగా ఎంత ఆస్తులు ఉంటాయండి? సింగు రామారావు బిజినెస్ పార్ట్నర్స్ అండి, వాళ్ళకి అక్కడే చెడింది వాళ్ళిద్దరికి. ఓకే. ఎంత ఉంటాయండి అక్రమంగా సంపాదించిన సొమ్ములు? అంటే ఇప్పుడు నేను చెప్తానండి, అది రేపు పొద్దున్న నన్నే చూపించమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తా? ఊరికి రఫ్గా సుమారుగా 800 సింగ్ ఇంకొక 50 సంవత్సరాలు జైల్లో ఉన్నా కానీ ఆయన రోజు ₹1,00,000 తిన్నా కానీ అరగదండి, అంత ఆస్తి ఉంటుంది సింగికి. రామారావు అనే వ్యక్తి ఎప్పుడో దాటిపోయాడు. ఇప్పుడు అమెరికా పారిపోయాడని చెప్తున్నారు. మరి ఎలా వెళ్ళిపోయాడు రామారావు? దీనికి ఆన్సర్ ఎందుకు లేదు? శ్రీకాంత్ పారిపోయాడు అని వేస్తారు, శ్రీకాంత్ వెళ్ళిపోయాడు అంటారు. ఏసీబీ వాళ్ళు నాకు సార్ ఇప్పుడు ఒక కేసులో నేను ఉన్నప్పుడు ఏసీబీ నాకు నోటీస్ పంపాలి కదా. గతంలో డేట్ లేకుండా నోటీస్ పంపించి సింగు దొరకముందు, సింగు దొరికాక నాకు నోటీస్ పంపిస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. మీ మీడియాకి ఎప్పుడు శ్రీకాంత్ గారు మీరు కూర్చున్నారు కదా అని మీరేం దోషి కాదు, మీరు ముద్దాయి కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రమే. ఇవాళ మీరు అక్కడ కూర్చున్నారు, నేను అడుగుతున్నాను కదా అని మీరేమి దోషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీవీ స్టూడియోకి మిమ్మల్ని పిలిపించి మరి కూర్చొని మాట్లాడుతున్నామంటే మీ మీద ఆరోపణలు మాత్రమే నమ్ముతున్నాం, నిజాలని అనుకోవట్లేదు. వచ్చిన ఆరోపణలు మీ మీద సింగ్ చేసిన ఆరోపణలు, ఇంకొంతమంది చేస్తున్న ఆరోపణల మీద మీ ఆన్సర్ని జనాలకు చెప్పిస్తున్నాం. ఇక్కడ అదే రామారావుని ఇక్కడ కూర్చోబెట్టలేం మేము. నేను ఇన్ని చెప్పాను కదండి. మరి నేను 3 రోజుల క్రితమే దశరామరెడ్డి పేరు చెప్పేశాను, కేఎన్ఆర్ పేరు చెప్పేశాను, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేపారు 4 రోజుల నుంచి ఈ రోజు వరకు? ఎవరు ఒక్కడు కూడా నోరు ఇప్పట్లేదు. ఎందుకు ఇప్పట్లేదు? అంబటి రాంబాబు వచ్చి ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ అని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళందరూ మాట్లాడట్లేదు? నా ఫోన్ వాళ్ళు అంటున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కేసు పెట్టారు, మా బిగ్ టీవీ మీద కూడా ఒక కేసు పెట్టుకునేయండి. అసలు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీమకుర్తి శ్రీకాంత్కి
కేఎన్ఆర్కి లింకు పెడుతూ తప్పుడు కథనాలు రాశారు అని. అసలు మీరు ఎవరు వాళ్ళకి సరే, రిలేటెడ్ చిమ్మకుర్తి శ్రీకాంత్ నేను చెప్పిన పేర్లకు తెలియదని అంటున్నారు కదా. కేఎన్ఆర్ అనే వ్యక్తి నాకు తిరుపతిలో దర్శనం చేయించాడు, ఆ డేటా తెప్పించుకోండి, పరిచయం లేదని చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు, దట్స్ ఫైన్, అది 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 పక్కన పెట్టేసేయండి. దశరథరామరెడ్డి వెస్టిన్ హోటల్లో నా పేరు మీద బుకింగ్ అయి ఉంటుంది. ఆ రోజు దశరథరామరెడ్డి రోజు ఎందుకు వెస్టిన్ హోటల్లో స్టే చేశాడు అది అడగండి. దశరథరామరెడ్డి గారు నేను చాలాసార్లు కలిశాము బయట, అదొకసారి అడగండి. ఇవన్నీ చెప్తే జాఫర్ అనే అకౌంట్ ఓపెన్ చేయండి, నా అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళినాయో లేదో అప్పుడు అడిగితే కూడా నేను పంపించాను, అది కూడా చెక్ చేయండి. ఎవరో తెలియదు అని తప్పించేసుకొని వెళ్ళిపోతే ఎక్కడికి పోరు కదండి. దశరథరామరెడ్డికి మీరు ఇక్కడ వెస్టిన్ హోటల్లో రూమ్ చేసి చూడండి, ఇవాళ ఎవరో తెలియదు అంటున్నారు కదా. ఓకే, శ్రీకాంత్ ఎవరో తెలియదు అంటున్నారు కదా. ఇప్పుడు దశరథరామరెడ్డి రన్నింగ్లో ఉన్నాడండి జాబు. ఆయన అంతకుముందు జైలు శాఖ సూపరింటెండెంట్ నుంచి రీసెంట్గా వేరే మన గవర్నమెంట్ వచ్చాక ఏదో సంథింగ్ ఏదో ఇచ్చారు ఆయనకి. ఆయన పోస్టింగ్లో ఉన్నాడు మన గవర్నమెంట్లో, రన్నింగ్లోనే ఉన్నాడు. టీడీపీ గవర్నమెంట్లో పోస్టింగ్లో ఉన్నారు ఆయన. ఓకే, ఆయనకి మీరు రూమ్ ఎందుకు బుక్ చేశారు? మీరు ఎందుకు రూమ్ బుక్ చేశారు ఆయనకి? అప్పుడున్న పరిచయంతో చేశాను. ఓకే, అంటే అంటే దశరథ తెలియదు అంటున్నారు కదా. శ్రీకాంత్ ఎవరో తెలియదు అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా శ్రీకాంత్ ఎవరో తెలియదు అంటే, శ్రీకాంత్ ఎవరో తెలియదు రమ్మనండి ఒకసారి. వాళ్ళకి వెనకాల డబ్బులు ఉంటాయండి, నా అన్ని ఫ్రీజ్ చేసుకున్నారు, నేను రూపాయి ఖర్చు పెట్టుకోలేను బయటకు వచ్చి. నేను ఈరోజు నిజంగా ఏసీబీ నిజంగా నన్ను తప్పుడు కేసులో పెట్టి అరెస్ట్ చేసినా నేను బెయిల్ వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాను, నేను ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు చూడండి ఇవన్నీ కూడా. నేను ఎందుకంటే మీరు వాస్తవాలు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయంటున్నారు కదా. ఒకసారి చూడండి, ఒకసారి ఇది ఎప్పటి నుంచి మెసేజ్, ఈ కేసు ఎప్పుడైందో చూడండి, ఓపెన్ చేయండి మీరు ఒకసారి. ఓకే, ప్లీజ్ క్లియర్ ఓవర్ డ్యూ అమౌంట్. ఓకే సార్, ఫోన్ చేయండి ఒకసారి, బ్యాంకుకి ఫోన్ చేయండి, ఈఎంఐ. ఓకే, బ్యాంకుకి ఫోన్ చేయండి, ధనలక్ష్మి బ్యాంక్ ఈఎంఐ. కాల్ చేయండి ఒకసారి మీరు. ఓకే, డిసెంబర్ 17 నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఈఎంఐ కట్టమని. ఓకే, నా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. నాకు నాకు బ్యాంక్ అకౌంట్ లేదు ఈ రోజు వరకు. ఓకే, అన్నీ ఫ్రీజ్ చేశారు. నా బ్యాంక్ లాకర్ ఫోన్ చేశారు, పుస్తకాల తాడు ఫ్రీజ్ చేశారు. ఓకే, గోల్డ్ లోన్ పెట్టింది ఈరోజు, నిన్న రాఘవరావుది రైడ్ జరిగింది. గోల్డ్ లోన్ నాకు డబ్బులు అవసరం పెట్టుకుంటే ఆ రోజు ఫ్రీజ్ చేశారే. రికార్డు తెప్పియండి డీజీ గారికి. ఇదంతా మిమ్మల్ని ఇరికిచ్చింది కేఎన్ఆర్ దశరథరామరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు లేకుండా ఇది జరగదండి. ఓకే, కేవలం డబ్బుల కోసము, బ్లాక్మెయిల్ కోసమే వీళ్ళు ఏసీబీ రైడ్. మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సబ్ రిజిస్టార్ల పోస్టింగ్లు అన్నీ కూడా ఒక్కొక్కరు పంచుకుంటారు తల మంచిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, పడమట ఉందనుకోండి. ఫస్ట్ ధనంజయ రెడ్డి గారు ఎగ్జాంపుల్, పడమట సబ్ రిజిస్టారు చేపించింది పడమట ఎవరంటే చేపించింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓఎస్డి. ఓకే, కాబట్టి సజ్జల గారు సీసీ ఫుటేజ్ తెప్పించుకోండి, సీసీ ఫుటేజ్ తెప్పేయండి సార్. సీసీ ఫుటేజ్ తెప్పించుకుంటే అన్నీ తెలుస్తాయి కదా. ఓకే, అది తెప్పించుకోండి, అక్కడ తెలిసిపోద్ది కదా. ఓకే, ఆయనకి పరిచయం ఉందో లేదో అన్న తెలిసిపోద్ది కదా. ఓకే, పడమట సురేష్ బాబు గారి కాల్ డేటా తెప్పించుకోండి. పడమట సురేష్ బాబు గారి కాల్ డేటా తీసుకుంటే పడమట సురేష్ బాబుకిను సజ్జల రామకృష్ణారెడ్డి గారికిను ఓఎస్డి దశరామరెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయో లేవో ఒకసారి చూడండి మీరు కూడా. ఓకే, ఈ పడమట సురేష్ బాబు ఎందుకు వచ్చే లైన్లో? పడమట సురేష్ బాబు కూడా నాకు అవుట్ అయిపోయాడు కదా గతంలో పెనమలూరు ఎమ్మెల్యే. పడమట సురేష్ బాబు కూడా నాకులాగే బాధితుడు అంటారు నేను కూడా. ఓకే, ఏ విధంగా అండి? అంతే, ఈ వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం లేదు సార్, ఒక గ్రూప్గా డివైడ్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కృష్ణా జిల్లాలో ఒక 14 మంది పోస్టింగ్లు ఉన్నాయనుకోండి. ఈ 4 మేము వేసుకుంటాం, ఈ 4 మేము వేసుకుంటాం, ఈ 4 మేము వేసుకుంటాం. ఈ 4 జోలికి ఇంకెవరు రారు, మొత్తం వీళ్ళ చేతుల్లోనే అంతా. అసలు సబ్ రిజిస్టార్ అనేది అసలు డబ్బులు పెట్టకుండా సబ్ రిజిస్టార్ పోస్ట్ వస్తుంది అంటే అది అబద్ధం సార్. ఎవరు? కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డి, దశరథరామరెడ్డి, ధనంజయ రెడ్డి, అంతే. ఇంకెవరు ఉంటారండి? వాళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఆ నలుగురే. ప్రతి ట్రాన్స్ఫర్కి, ప్రతి పోస్టింగ్కి, ప్రతి పోస్టింగ్కి ఏదైనా కర్మగాలి సీనియారిటీలో కోర్టు ద్వారా తీసుకొని ఏమైనా కోర్టులో వేసామంటే వాళ్ళ మీద ఏసీబీ కేసు. రాఘవరావు కోర్టులో వేసాడు, ఈ రాఘవరావు మీద ఏసీబీ కేసు. రాఘవరావు కోర్టులో వేసాడు, ఎవరి మీద? మన సిఎస్ గారి మీద, రామారావు. ఏమైనా రామారావు ఎంబటే రాఘవరావుని 2 నెలలకే ఏసీబీ రైడ్ చేశారు రాఘవరావుని. ఓకే, రాఘవరావు స్టేట్మెంట్ రాయించారు, నా మీద రాయించారు. తర్వాత 10 మంది సబ్ రిజిస్టార్లు రాయించారు. 10 మంది సబ్ రిజిస్టార్లు ఆస్తులు ఎందుకు ఫ్రీ చేయలేదు? రామారావుని ఎందుకు పిలిపిలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? చెప్పమనండి. దానికి ఏసీబీ దుర్మార్గం కదా. అంటే సీఎంఓలో ఉన్న పెద్ద వ్యక్తులు ఈ రకంగా వాళ్ళ చేతుల్లోకి ట్రాన్స్ఫర్. అందుకే నేను కూడా భయపడే కదా, అందుకే కదా నేను భయపడిపోయా, నేను వెళ్ళిపోయాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ రాలేదే. ఇప్పుడు రీసెంట్గా మీరు వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు, మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి? నాకు ఖచ్చితంగా ఆల్రెడీ నాకు లెటర్ వచ్చింది. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. లెటర్ ఎవరండి? నాకు లెటర్ వచ్చింది ఆల్రెడీ, మీకు మీడియాకి ఇవ్వలేదు అనుకుంటున్నాను. లెటర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ, ఓఎస్డి గారి పేరు కానీ, ధనంజయ రెడ్డి గారి పేరు కానీ, కేఎన్ఆర్ పేరు కానీ చెప్పేస్తే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని చెప్పి రాసి పంపించారు. ఇంటికి పంపించారు. నీ కుటుంబాన్ని, వాళ్ళ పేర్లు బయటికి చెప్తే నీ కుటుంబాన్ని చంపేస్తామని. ఈ రోజుకి ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళాను అనుకోండి, నాకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళే బాధ్యత.
నాకు మా మదర్ ఒక్కళ్ళే ఉన్నారండి. మా మదర్ నేను చూసుకోవాలి. మా ఫాదర్ రీసెంట్గా చనిపోయారు. నాకు ఇబ్బందులు ఉన్నాయి. నేను డైరెక్ట్గా చూపించా మీకు. అంటే ప్రధానంగా ఎవరి నుంచి థ్రెట్ ఉందని మీరు? నాకైతే కేఎన్ఆర్ దగ్గర నుంచి సజ్జల గారి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా థ్రెడ్ ఉంటుందండి 100%. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఉండకుండా అయితే సజ్జల గారి దగ్గర నుంచి ఉంటుందో లేదో కానీ ఓఎస్డీ గారు లేకుండా సజ్జల గారు చేయరు కదా. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలిమినేట్ చేస్తారనా మీరు దాడి చేయిస్తారనా? దాడి చేపిస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా నాకున్న ఎటువంటి సమాచారం అయితే నాకున్నటువంటి నా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్ చేసి ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తున్నావు, వదిలేసే రేపు పొద్దున్న నీకు ప్రాణ భయం, 4 సంవత్సరాల తర్వాత వచ్చినా మళ్ళీ నేను ఇబ్బంది పెడతారు, నీకెందుకు కామ్గా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు ఎటైనా వెళ్ళిపో, నీకెందుకు కామ్గా స్విచ్ ఆఫ్ చేసేసుకో ఫోన్ అని చెప్తున్నారు. కానీ స్విచ్ ఆఫ్ చేసుకొని దాక్కుని ఆల్రెడీ 1 year దాక్కున్నాము. ఇంకెంతకాలం దాక్కుంటాం మీరు చెప్పండి? ఎంతవరకు దాక్కోవాలి? ఏమున్నాయి మా అంటే ఏం చేస్తారు? జైల్లో పెడతారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంతే కదా సార్. ఇంకంతకుమించి నన్ను చంపేస్తారా? ఇంకేం చేస్తారు చెప్పండి? నేను చేయని తప్పుకు జైలుకు పోవాలి. అందరు బాగానే ఉన్నారు. వాళ్ళందరినీ ఏమనండి జైలుకి తీసుకొచ్చి? 4 రోజులు అయింది నేను చెప్పి, వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి పేర్లు చెప్పలేకపోయారు? డైరెక్ట్గా కాల్ చేశారండి ఎవరన్నా చంపేస్తామని? కాల్స్ వస్తూనే ఉన్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అంటే డైరెక్ట్గా ఆ వ్యక్తుల నుంచి వచ్చినాయా పక్కన ఉన్న వాళ్ళ నుంచేనా? ఇంకెందుకు లేండి, మళ్ళీ అయ్యి వచ్చి రేపు పొద్దున నేను మళ్ళీ ఆ ఇబ్బందులు నాకెందుకు? వచ్చాయి అంటున్నా, డైరెక్ట్గా వచ్చి మీరు మా పేర్లు చెప్పొద్దు అని. మా ఇంటికి లెటర్ వచ్చింది, మా ఇంటికి కబురు కూడా పంపించారండి. డైరెక్ట్ కేఎన్ఆర్ నుంచి. కేఎన్ఆర్ అని సజ్జల అంతే ఉంటుంది. ఇబ్బంది ఇప్పటికీ భయపడుతున్నారా అంటే కేఎన్ఆర్ మిమ్మల్ని ఏమైనా చేయిస్తాడని? అంటే మీరు ఇప్పుడు జనాలను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మీరు చెప్పొచ్చండి. అంటే చెప్పి రేపొద్దున ఇన్ కేసు జరగకూడదు, చిన్నది జరిగినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని. జరుగుతుందండి, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా 100% అయితే ఉంటుంది. మరి మీరు ఏపీ పోలీసుల్ని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా హెల్ప్ అడుగుతారా ఈ సందర్భంలో? రక్షణ అడగటం కానీ? రక్షణ అడగటం అంటే ఇప్పుడు వాళ్ళే నా మీద లెటర్ పెట్టి వాళ్ళే నా మీద ఎంక్వైరీ చేసుకొని అసలు నన్ను దొంగలని వదిలేసి నన్ను తీసుకొని నా మీద ఎంక్వైరీ చేయించుకుంటూ నా మీద చేస్తున్నాను. అసలు దొంగల గురించి బయటకు తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని పట్టుకుని కోచింగ్ చేస్తే అసలు అయిన వాళ్ళందరూ వెనక్కి వస్తారని అనుకోవచ్చు కదా. వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయని కదా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందేమో. అంటే మిమ్మల్ని టార్గెట్ కాదేమో కదా. నన్ను టార్గెట్ కాకపోతే మన పాత సీఏని ఎందుకు పెట్టారు? ఓకే, ఏసీబీలోనా? పాత సీఏ ఎందుకు చేస్తున్నాడు ఈ కేసు ఎంక్వైరీ? కొత్తగా ఆఫీసర్లు వచ్చారు కదా, ఆయన ఎందుకు చేయట్లేదు చెప్పండి? అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుంటాయి కాబట్టి అతనికి పోస్టింగ్ ఇస్తారు సహజంగా. ఏ కేసులో అయినా కూడా ఒక పెద్ద కేసుని ట్యాకిల్ చేయాలనుకున్నప్పుడు సింగు ఆ కేసుకు సంబంధించి రాంబాబు గారు నిన్న ఒక మాట అన్నాడు, సింగు గోడ దూకి పారిపోయాడు అన్నారు కదా. సింగు సీసీ ఫుటేజ్ తిప్పండి. సింగుకి అరగంట ముందు ఇన్ఫర్మేషన్ వస్తేనే వెళ్ళిపోయాడు. ఓకే, సంవత్సరం పాటు సింగుని కాపాడింది ఎవరండి? దాచింది సింగు తనకు తానే కాపాడుకున్నాడు. సింగు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ క్యాండిడేట్. సింగుకు అన్నీ ఉన్నాయన్నీ కూడా నోటరీ అపార్ట్మెంట్లు అండి, ఎవరు ఫ్రీ చేయలేరు. ఓకే, ఏసీబీ కాదు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా ఫ్రీ చేయదు. సింగుది లేటెస్ట్గా ఒక ఆడియో వచ్చింది, చెప్పండి. అందులో చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, మీరు చెప్పినవే చెప్తున్నాడు. ఒకసారి పెట్టండి. నన్ను ఏం చేయగలరు వాళ్ళు? ఒకసారి పెట్టండి. ఏమీ చేయలేరు. నన్ను కనుక పెట్టండి ఒకసారి. నన్ను కనుక ఇబ్బంది పెడితే, నన్ను లోపలేస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వస్తాయని ఈ లెటర్ రాశారా మీకు? ఒకసారి చూడండి. శ్రీకాంత్ మరియు ధర్మసింగ్ వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ, ధనుంజయ్ రెడ్డి అండ్ కేఎన్ఆర్ మరియు సజ్జల గురించి కానీ ఏ విషయమైనా మీడియాకి కానీ బయట వ్యక్తులకు కానీ తెలియజేస్తే నిన్ను నీ ఫ్యామిలీని లేకుండా చేస్తాం. ఇట్లు వైఎస్ఆర్సీపీ అభిమాని. ఇంకొక చిన్న విషయం సార్, శ్రీకాంత్ మరియు ధర్మ సింగ్ వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ, ధనుంజయ్ గురించి అంటే ధనుంజయ్ రెడ్డి గురించి, కేఎన్ఆర్ అంటే కే నాగేశ్వర రెడ్డి మరియు సజ్జల గురించి కానీ ఏ విషయమైనా మీడియాకి కానీ బయట వ్యక్తులకు కానీ తెలియజేస్తే నిన్ను నీ ఫ్యామిలీని లేకుండా చేస్తాం. ఇట్లు వైఎస్ఆర్సీపీ అభిమాని. చిన్న వైట్ పేపర్ మీద రాసి పంపించారు. ఇది అయిపోయిందా సార్? అంతకుముందు గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఏసీబీ అధికారులు నాకు రాసింది, ఇది ఒకసారి చదవండి. Okay. On the orders of this Honorable Court, AO1, the petitioner was taken into police custody and examined him. The A1, the petitioner have acquaintance with one Sri Chiemakurti Srikanth, who have huge influence at the government and officers. The A1, the petitioner gave huge amount to Sri Chiemakurti Srikanth for giving transfer and posting to the AO1, the petitioner as SRO, Patamata. Sri Chiemakurti
శ్రీకాంత్ యాక్ట్స్ ఆల్సో యాజ్ ఏ బెనామీ టు మెనీ అఫీషియల్స్. కదా, ఓకే సార్, అదే అది రాశాడు కదా, సో మెనీ అఫీషియల్స్ అని రాశాడు. అంటే అఫీషియల్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్, అదే కదా ఆయన రాసింది. మరి ఆ రోజు రాశాక నేను ఏసీబీకి వెళ్ళాను, ఏసీబీకి నేను లెటర్లు ఇచ్చాను. మరి ఏసీబీ నన్ను ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయాలని, నా దగ్గర తప్పుంటే వాళ్ళ బినామీ ఆస్తులు ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఓకే, ఇది ఎప్పుడు ఏ కేసులో? రాఘవరావు కేసులో రాఘవరావుతో బలవంతంగా రాయిపించారు అది. ఓకే, డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ వెన్ ట్రై టు సెక్యూర్ ద ప్రెజెన్స్ శ్రీ చీమకుర్తి శ్రీకాంత్ అండ్ సెర్చ్ హిజ్ హౌస్, శ్రీ చీమకుర్తి శ్రీకాంత్ వాజ్ అబ్స్కాండెడ్ ఆన్ దట్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ది సెర్చ్ వారెంట్ ఫ్రమ్ దిస్ ఆనరబుల్ కోర్ట్, హౌస్ ఆఫ్ శ్రీ చీమకుర్తి శ్రీకాంత్ సెర్చ్డ్ అండ్ ఇన్వెంటరైజ్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్. ఓకే, మీరు అబ్స్కాండ్ అయ్యారని రాశారు కదా. మరి అబ్స్కాండ్ అయ్యానని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశాక నేను వెళ్ళాను కదా ఏసీబీ వాళ్ళ దగ్గరికి. ఓకే, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆస్తులన్నీ ఫ్రీజ్ చేశారు కదా. యా, నన్ను బ్యాంకు, నేను అబ్స్కాండ్ అయినప్పుడు ఏసీబీ వాళ్ళు ధనలక్ష్మి బ్యాంక్కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి నన్ను ఏసీబీ ఆఫీసర్లో పంచనామా చేసే ఆఫీసర్లను తీసుకెళ్ళి మాత్రమే చేస్తారు కదా. నేను అబ్స్కాండ్ అయిపోతే మరి అది ఎట్లా వస్తుంది? ఇందులో కొద్దిసేపటి క్రితం ఒక ఆడియో వచ్చిందండి లేటెస్ట్గా. అది మీరును సింగ్ మాట్లాడుకున్నది కాదు. సింగ్ నాగూర్ బాబు అనే అడ్వకేట్తో మాట్లాడిన ఆడియో. అది బేసిక్ ఇప్పుడు కాదు, అది ఒక 6 నెలల క్రితం అనుకుంటా. ఎందుకంటే అతను అంటున్నాడు ఇంకా నాకు 6 నెలల సర్వీస్ ఉందంటున్నాడు. అంటే సంవత్సరాల క్రితం దయ ఉండాలి. కాదు, సింగ్కి పోస్టింగ్ అయిపోయింది, సింగ్కి 1 year ఉందనగానే సస్పెండ్ అయ్యాడు. ఓకే, సింగ్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సింగు నాగూర్ బాబు ఎప్పుడు జరిగింది? ఏసీబీ రైడ్ జరిగాక. ఏసీబీ రైడ్ జరిగాక సింగ్ నేను బలవంతంగా నేను గోవాలో బంధించి ₹1 తీశానన్నాడు కదా. సింగు అక్కడ మాట్లాడుతున్నాడు కదా ₹1 అనేది. ఆయన సింగ్ ఏం మాట్లాడాడు ఇప్పుడు చూడండి ఒకసారి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నన్ను గనక లోపల వేస్తే, అంటే నన్ను అరెస్ట్ చేస్తే చాలా పెద్ద పెద్దోళ్ళు అందరూ బయటకు వస్తారు, చాలా పెద్దోళ్ళు ఉన్నారు అని పర్టికులర్ మీ ప్రస్తావన కూడా తెచ్చాడు. ఒకసారి వినండి. ఏంటండి వీళ్ళు ఏం చేస్తారు? ఏం కావాలి వీళ్ళకి? నాస్తులు కావాలా, డబ్బులు కావాలి, తీసుకోమనండి, ఇస్తున్నాంగా. నేను ఎందుకు జైల్లో ఉండాలి సార్? చెప్పండి సార్ నాగూర్ గారు. ఎందుకు ఉండాలి? నేను నాకేమక్కర్లా. ఆల్రెడీ 6 months లో రిటైర్మెంట్. నా జీవితం, నేను చచ్చిపోయినా నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు సార్. అంతా సెటిల్. నాకేం కావాలి ఇంకా? మహా అయితే కాదు, నా ప్రాణం కాకపోతే నా పెళ్ళం. నేను చచ్చిపోయినా దానికి పెన్షన్ వస్తుంది. ఇవాళ కాకపోతే 2 సంవత్సరాలకైనా ఇక్కడ చచ్చిపోయాడు కాబట్టి దానికి పెన్షన్ ఉండి అంటారు డిపార్ట్మెంట్, గవర్నమెంట్. పెన్షన్ వదిలేయండి, కూతుళ్ళు చూసుకుంటారు కదా సార్. అన్నం పెట్టరా దానికి? పెడతారు. ఎందుకు చూడరు సార్? ఏం చేస్తారు సార్ వీళ్ళు? అర్థం తిరిగిపోతే ఏం చేస్తారు సార్? ఏసీబీ నా దగ్గర డబ్బు నా మీదకి వచ్చి ఈ రకరకాల యాశాలు ఏంటి సార్? రామ్మోహన్ అనే జేడీ గాడు, ఈ రామారావు అనే జిల్లా రిజిస్టారు. నేను చెప్పా శ్రీకాంత్, రామారావుతో ఫ్రెండ్షిప్ చేయబాక. మొన్న 25 లక్షలు ఇప్పించాడబ్బా నీ జోలికి రాడని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిమ్మల్ని జిల్లా రిజిస్టర్ రామారావుతో స్నేహం చేయొద్దని చెప్పాడంట. చెప్పిన మాట నిజమే. మీరు ఒక 25 లక్షలు అతని నుంచి, అంటే మీ జోలికి రాడేక నుంచి అని ఒక 25 లక్షలు సింగ్ నుంచి రామారావు ఇప్పించారు. నేను ఇందాక కూడా చెప్పా, సింగ్కి రామారావుకి గతం నుంచి వ్యాపార లావాదేవీలు ఇష్యూస్ అయినాయి. ప్లస్ ఆడిట్ డబ్బులు కూడా ఎవ్రీ మంత్ సింగ్ అనేవాళ్ళు ప్రతి ఆఫీస్ నుంచి ఆడిట్ డబ్బులు రామారావు గారికి వెళ్తాయి. ఇవి రికార్డెడ్గా ఎక్కడ ఉండవు. అప్పుడు నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రామారావు గారు ఏం చెప్పాడు అంటే, శ్రీకాంత్ సరే నేను ఆ జోలికి వెళ్ళనులే, ఇంకా నా డబ్బులు ఏదో నాకు ఇచ్చామనంటే నేను అదే విషయం చెప్పాను. నేను చెప్పలేదని నేను చెప్పట్లేదే. రెండోది ఏంటంటే ఎవరు ఏసీబీ జేడీ రామ్మోహన్ ఎవరండి? ఏసీబీ జేడీ అంటే అప్పుడున్న ఏసీబీ జేడీ రామ్మోహన్. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, రిటైర్డ్ ఉన్నాడు, పోస్ట్లో ఉన్నారు. ఏసీబీ జేడీ రామ్మోహన్ అనే వ్యక్తి సింగ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ ఇతని మీద రైడ్ చేశాడు. రామారావుకి జేడీకి మంచి పరిచయాలు ఉంటాయి. ఓకే, వాళ్ళిద్దరు ఒక సంథింగ్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. ఓకే, ఏసీబీలో ఏది జరిగినా రామారావుకి తెలియకుండా ఏది జరగదండి. ఏసీబీ రైడ్ జరిగేటప్పుడు కూడా రామారావు నాకు ఫోన్ చేసి ఇంకో అరగంటలో సింగాడి మీద రైడ్ జరుగుతుందని కూడా చెప్పాడు. అంటే కరప్షన్ జరుగుతుంటే దాన్ని అరికట్టాల్సిన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళే గవర్నమెంట్ ఉద్యోగం లంచాలు తీసుకుంటారు. అప్పుడున్న గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే, ఒక పిహెచ్డి సార్ అయితే నీతిమంతుడు సార్. నాకు తెలిసింది, నేను వాస్తవంగా రామకృష్ణ గారు ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఏసీబీలో చేసి అంతకుముందు ఉన్నాడు. కానీ ఆయన పైన ఆఫీసర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కింద జేడీ ఉన్నాడు. ఆమె కింద అడిషనల్ ఎస్పీ గారు ఉంటారు. ఆయన కింద ఒక 8 మంది సీఏలు ఉంటారు. ఓకే, ఇదే కదా సార్. వీళ్ళు ఎక్కడా కూడా పిహెచ్డి సార్ వరకు తీసుకెళ్లరు. ఓకే, ఎక్కడ వరకు వెళ్తుంది అంటే జేడీ వరకే వెళ్తుంది. ఓకే, జేడీ మొత్తం డేటా చూసి ఇప్పుడు జేడీ చూస్తాడు. ఓకే, దీంట్లో ఏదో ఉంది కదా, ఓకే రామారావుతో మాట్లాడతాడు.
ఓకే. రామారావు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతాడు, అక్కడ సెటిల్ అయిపోద్ది. ఇవ్వకపోతే ఎంబట నెగిటివ్ వెళ్ళిపోద్ది, పిహెచ్డి సార్ దగ్గరికి వెళ్ళిపోద్ది, పిహెచ్డి సార్ ఎంబట రైడ్ అంటాడు అంతే. ఓకే. లాలూచి ఏసీబీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ లాలూచి బెడ్స్ కొడితేనే రైట్స్ జరుగుతాయి. డైరెక్ట్ అప్పుడు రాఘవరావే స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ప్రతి నెల ఏసీబీ ఆఫీసర్లకి అందరం డబ్బులు తీసుకెళ్ళి సింగ్కి ఇస్తాము, సింగ్ తీసుకొచ్చి ఏసీబీ ఆఫీసర్లకి ఇస్తారని. ఏసీబీలో ఎంతమందికి ఇస్తుంటారంటే ఏ రేంజ్ వాళ్ళకి ఇస్తుంటారు? అసలు ఏసీబీలో డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఎవరు ఉద్యోగం చేయలేరు సార్. ఓకే. అంటే నా మీద రైడ్ చేయకుండా నా మీద ఒక ఫిర్యాదు వచ్చింది, లంచగొండి పలానా సబ్ రిజిస్ట్రార్. మనం రేపు పొద్దున్న మనం మీ ఫుటేజ్ వెళ్దాము. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఓకే ఏ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఆయన డబ్బులు తీసుకోకుండా ఉంటే నేను అక్కడికక్కడ ఊరేసుకొని చచ్చిపోతా. సబ్ రిజిస్టార్లు జనాల నుంచి పీక్కుతుంటారు. ఓకే. ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇది ఓకే, నేను అది కాదు నేను అంటుంది. సబ్ రిజిస్టార్లు మా మీద రైడ్ చేయకుండా, మేము లంచాలు తీసుకోకుండా కూడా రెడ్ హ్యాండెడ్గా మమ్మల్ని పట్టుకోకుండా ఎదురు ఏసీబీ వాళ్ళకి డబ్బులు చెప్పాడు కదా, నేను చెప్పిన మాటలు కాదు కదా, ఒక సబ్ రిజిస్టార్ చెప్పిన మాటలు ఏమన్నాడు, మీరు రికార్డింగ్ కూడా 10 మంది సబ్ రిజిస్టార్లు ఎగిరిపోతారు నేను బయటకు వస్తే అన్నాడు, గుర్తుందా? అవును. మరి అదేంటి, సింగ్ చెప్పిందే కదా. ఇది టోటల్గా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి సబ్ రిజిస్టార్ ఏసీబీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సార్. డబ్బులు ఇవ్వకుండా అక్కడ పని అయ్యేది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా అసలు పనే అవ్వదు సార్. అంటే ఉద్యోగం చేసుకునేవారు, పోస్టింగ్ తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, తెచ్చుకున్న తర్వాత పోస్ట్లో కొనసాగడానికి డబ్బులు ఇవ్వాలి, పోస్టింగ్ తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. ఓకే. పోస్టింగ్ తెచ్చుకున్నాక ఆ సీట్లో కూర్చోవడానికి డబ్బులు ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి డబ్బులు కావాలి కదా. ఓకే. వీళ్ళు విచ్చలవిడిగా 1% డాక్యుమెంట్ నీ క్లియర్గా ఉన్న డాక్యుమెంట్ కూడా 2%, 3% లేకపోతే 1%, లేకపోతే కింద ఆగిపోద్ది. ఇది ట్యాక్స్ కట్టలేదా, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్ వెళ్ళలేదు కదా అనుకుంటే సరే, ఓకే, పెండింగ్. వాడు ఏమనుకుంటాడమ్మా, వాడు 30 లక్షలు 40 లక్షలు భయపడిపోయి అన్న సార్ ఏదో 30,000 40,000 ఇస్తే సార్ అని బతిలాడుకొని ఇచ్చుకుంటాడు. వీళ్ళు మంత్లీస్, రూమ్స్, గేమ్స్, హోటల్స్. అంతకుముందున్న 3 ఏసీబీ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఎందుకు? నామమాత్రంగా చేశారు. పాపం వాళ్ళకి ఏ సంబంధం లేదు. అప్పుడున్న ఏసీబీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎవరో కూడా నాకు దేవుడి సాక్షి తెలియదు సార్. అంతకుముందు ఏసీబీ వాళ్ళు వాళ్ళని అన్యాయంగా పాపం ఉద్యోగాల నుంచి తీపిచ్చారు ఆ రోజు, అసలు దొంగలను వదిలేసి. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేనా రెగ్యులర్గా ఏ ప్రభుత్వం ఉన్న ఏసీబీ వాళ్ళు అండ్ సబ్ రిజిస్టార్? నేను అప్పుడు వెళ్ళినప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది సార్. నేను టీడీపీ గవర్నమెంట్ వెళ్ళాక ఇప్పటివరకు నేను వెళ్ళి చూడలేదు. నేను ఎప్పుడు అక్కడికి పోలేదు. నా మీద కేసులు నాకు ఇంకా మనం ఎట్లా వెళ్తాం? వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఏంటంటే నా మీద రైడ్ చేయకుండా ఉండటానికి నేను ఎదురు ఏసీబీకి డబ్బులు ఇవ్వటం అనేది ఉంటుంది. అత్యంత దారుణంగా. ఏసీబీ నమ్ముకునే ఉపయోగం? ఏసీబీని నమ్మకం ఏం లేదు. ఏసీబీలో కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు అందరికి వెళ్ళాల్సిందే డబ్బులు. లేదా సింగ్ ఎలా పారిపోయాడు చెప్పండి దీనికి? సింగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా సింగ్ ఎలా పారిపోతాడు? సింగ్ని తప్పించింది ఏసీబీ వాళ్ళే. సంవత్సరం పాటు అతను అరెస్ట్ చేయకుండా కాపాడింది. సింగ్కి పైనుంచి ఏంటంటే ప్రెజర్ చెప్తానండి, పాపం ఏసీబీ వాళ్ళు సింగ్కి హెల్పే చేశారు. ఎందుకంటే సింగ్కి పైనుంచి కేఎన్ఆర్ దగ్గర నుంచో లేదా ధనుంజయ రెడ్డి గారి దగ్గర నుంచో ఎక్కడి నుంచో పైనుంచి డీజీ గారికి ప్రెజర్ ఉంది. ముందు రామారావు దగ్గర నుంచి, మేబీ రామారావు అనుకుంటాం మేమైతే. సింగ్ విషయంలో రామారావు పేరే అనుకుంటాను నేను. ఎందుకంటే అంటే సింగ్ నాకు చెప్పింది నేను చెప్తున్నాను. సింగ్ ఇప్పటికి కూడా అదే చెప్తాడు, నన్ను ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలని చూశాడు రామారావు ఆయన చెప్తేనే నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. కాబట్టి పైనుంచి చేసినప్పుడు కింద ఆఫీసర్లు డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో రకంగా చిన్నగా వాడిని వెళ్ళిపోమనో అయితే చెప్తారు. సంవత్సరం రోజు ఏసీబీలో దాక్కోవటం అంటే మాటలా సార్? ఓకే. ఈరోజు ఒక్కరోజు వెళ్తేనే మనకున్న టెక్నాలజీతో 1.5 గంటలో పట్టుకుంటున్నారు, సంవత్సరం ఉన్నారు బయటకు వెళ్ళిపోయాక. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇంత దుర్మార్గం ఇంత దారుణంగా ఉంటుందని సీఎంఓలో ఉన్న సీఎం పిఏ దగ్గర నుంచి మొదలుపెట్టి సీఎంకి సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకసారి చెక్ ధనంజయ రెడ్డి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు, దశరథ రామిరెడ్డి, వీళ్ళందరి నుంచి మొదలు పెడితే ఏసీబీ వాళ్ళు, మళ్ళీ ఏసీబీ వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, వాళ్ళని బెదిరించడం. ఇప్పుడు ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగేవా? ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఏపీలో జరుగుతాయండి, ఎక్కడ జరగకుండా ఎక్కడ ఉండవు. ఇల్లీగల్ అంటే ఏముంటుందంటే అండి, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఏదైనా ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి అంత ఈజీగా సర్వే నెంబర్ బ్లాక్లో ఉంటుంది. అది చేయడం కుదరదు. మీరు పొద్దు నుంచి కూడా ఏదో 22A తీసేశారు అది చేశారు అలాగా. నాకు సంబంధించిన ల్యాండ్లో ఏదైనా 22A గత 40 సంవత్సరాల నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి సర్వే నెంబర్. 22లో ఏలో ఏవి ఇది లేదు. ఇవాళ మనం ₹1,00,00,000 ప్రాపర్టీ చేయాలంటే సబ్ రిజిస్టార్కి ₹1,00,000 లేకుండా సబ్ రిజిస్టార్ చేయడు. ఆ ₹1,00,000 కోసం కక్కుర్తిపడి మనం సబ్ రిజిస్టార్లతో ఫ్రెండ్షిప్ చేసుకోవటము, సబ్ రిజిస్టార్లతో స్నేహం చేసుకోవటమే తప్ప అంతకుమించి నాకు సబ్ రిజిస్టార్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఇంకోటి, రామారావు గారు, నేను, సింగ్ మీ అందరం కలిసి ఫారెన్ వెళ్ళామన్నాగా, నా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇస్తాను, రామారావు గారు పాస్పోర్ట్ డీటెయిల్ తీసుకోండి, సింగ్ పాస్పోర్ట్ డీటెయిల్ తీసుకుంటే సింగ్ రామారావు ఎన్నో దేశాలకు వెళ్ళారు. ఒకసారి చెక్ చేయండి. ఇన్ని డబ్బులు జనాలు బీక్కు తినే డబ్బులు ఎన్నో దేశాలకు వెళ్ళారు. ఎంజాయ్మెంట్ చేయలేక నేను కనుక ఒక దేశానికి ఇండియా దాటి నేను వెళ్ళాను అంటే
మీరు మీరు చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా నేను ఎవరికి రాసేయమంటే వాళ్ళకి రాసేస్తా. ఇప్పుడు చాలామంది పొట్ట గడవక రోజు కూలి పని చేస్తేనో రిక్షా దొక్కుతేనో పొలంకి వెళ్ళి పని చేస్తేనో బతకలేని ఏసీబీ సింగ్ వాళ్ళ కానీ ఇలాంటి లంచగొండే అధికారులు, లాలూచిబడిన అధికారులు, సీఎంఓ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలాంటి బినామీల వరకు వీళ్ళు అవసరం లేకపోయినా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారండి. ఆ కోట్ల రూపాయలు కరిగించుకోవడానికి విదేశాలకు వెళ్ళక, థాయిలాండ్ వెళ్ళక, బ్యాంకాక్ వెళ్ళక చూడండి, పాస్పోర్ట్ డీటెయిల్స్ తిప్పండి, సింగ్ రామారావు సేమ్ టికెట్ చెక్ చేసుకోండి. ఇందులో ఏమంటాడో ఒకసారి ఈ ఆడియో కంటిన్యూషన్ చూడండి. 5 లక్షలు ఇప్పించాడు, 5 లక్షలు ఇచ్చా అంటున్నా, నాకేం అక్కర్లా, నాకు అయిపోయింది లైఫ్. ఇట్ ఈజ్ అండి, వాస్తవంగా బతుకున్నాం కాబట్టి, ఊపిరి పీలుస్తున్నాం కాబట్టి ఉన్నాను సార్. నేను చచ్చిపోయినా ఎవడు నష్టపోడు. నేను ఏం చేయమంటారు నాగర్ గారు, నేను సూసైడ్గా నేను చచ్చినాక బయటకు వస్తుందిగా ఈ నా కొడుకు వేసే వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి. పెద్దోళ్ళు ఉన్నారు సార్ దీంట్లో, నన్నేటువంటి సార్ అసలు అర్థం లేకుండా. 2 నెలల క్రితం రామారావు డబ్బులు ఇచ్చేద్దాం సింగారు, నువ్వు సేఫ్టీగా ఉంటావంటే నా కొడుకు మాటిని నేను ఇచ్చేసా. వీళ్ళకి ఎంత ఇచ్చాడో మనకు తెలీదు, చెప్పరుగా. ఆడే ఒక్కరోజైనా సింగాన్ని జైల్లో చూడాలి, ఒక్కరోజైనా చూడాలి. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను ఒక సబ్ రిజిస్టార్ అండి, రామారావు అనే అతను డిస్ట్రిక్ట్ రిజిస్టార్, అంటే ఈయనకన్నా పెద్ద పొజిషన్. సార్ ఇంకా మీరు ఆయనకి ఈయన డబ్బులు ఇచ్చుకోవాలి కాదు, మీరు ఇంకా అంతకుముందు పేర్లు చెప్పాడు కదా, అది ఎందుకు వేయట్లేదు ఆడియో? ఏదేది అంతకుముందు ఆయన కొంతమంది ఆఫీసర్ల పేర్లు చెప్పాడు, అది ఎందుకు వేయట్లేదు మీరు? ఒక్క నిమిషం, ఇంకో ఆడియో ఉంది. ఫుల్గా తిన్నారు సార్, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా తిన్నారు. డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి, అప్పుడు ఏసీబీ డీజీ ప్లస్ డీజీపీ, తర్వాత డీజీపీ అయ్యాడు. కాదు, డీజీపీ అయినా కూడా ఏసీబీ ఆయన కింద ఉంచుకున్నాడు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఇప్పుడు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిన సింగ్ నోటెమెంట్ నుంచి వచ్చిన మాటలు ఇవి. ఆనాడు ఏసీబీ డీజీగా అండ్ దెన్ రాష్ట్ర డీజీపీగా కూడా పనిచేశారు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చినట్టున్నారు ఆయన. ఉన్నారు ఇప్పుడు ఆయన, ఈ ప్రభుత్వం వచ్చినాక మార్చారు, డీజీపీగా తప్పించారు. సో ఇక్కడ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా నా దగ్గర లంచాలు తీసుకున్నాడు అనేది సింగ్ చేసిన ఆరోపణ. ఒక రాష్ట్ర డీజీపీగా పనిచేసిన వ్యక్తి, ఏసీబీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి లంచాలు తీసుకున్నాడు అని అలిగేషన్ వచ్చిందండి. ఇంకా రాష్ట్రం ఒకసారి ఇంకా ఎవరు తక్కువ తిన్నారు సార్? సార్ వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్ వచ్చినా నా దగ్గర పంపిస్తారు. ఏసీబీ కోర్టులో ఉన్నా మీకు తెలియదు ఏముంది, నన్ను వేసేస్తే అంటే నన్ను పట్టుకుంటే ఒకసారి ముందు మనం ఒకసారి చేసుకున్నాం. ఆయన ఏమన్నాడు, ఏసీబీ కోర్టులో ఏసీబీ వాళ్ళకి కూడా నేనే రిజిస్ట్రేషన్ చేస్తాను. ఏ కేసు ఉన్నా లిటిగేషన్ ఉన్న కేసు నా దగ్గరికి పంపిస్తాను. ఏసీబీ అన్నాడు, ఏసీబీ వాళ్ళ ల్యాండ్స్ కూడా నేనే చేస్తాను అన్నాడు. ఆయనండి మీడియా ముందు నేను నాగేముంది సార్, 60 రిటైర్మెంటే కదా సార్, 6 నెలల్లో. నా జీవితంలో నా పిల్లలు అందరికీ నేను చేయాల్సింది చేసేసా, నాకేం అక్కర్లా. నేను నోరు తెస్తే ఏంటి సార్ ఇలా బతుకులు. కూతుర్లకి దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు సింగ్. ఓకే, అందుకే నా కూతుర్లకి హ్యాపీగా చేస్తాను అన్నాడు కదా. సెటిల్ అయిపోయాను నేను, సెటిల్ అయిపోయాడు. గవర్నమెంట్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు అన్నీ తెలుసు. నన్ను ఏంటంటే వీళ్ళు డబ్బులు కక్కుర్తుపడి ఎక్విజిట్ ఆఫీసర్లు దొరకకుండా నువ్వు రైడ్ చేసి ఎఫ్ఐఆర్ ఎలా బుక్ చేస్తావు? నువ్వు ముందు ఆర్డర్ తీసుకున్నారు. సరే ఆర్డర్ పక్కన పెట్టండి సార్, ప్రాపర్టీస్ చర్చలు చేశారు, అవన్నీ నా పేరు మీద ఏం లేవుగా. నువ్వు ఆరోపించిన బినామీలు ఎవడు? బినామీ నా పేరు మీద ఏమీ లేవు కదా అంటే అప్పటికే సింగ్ మొత్తం బదలాయించి ప్రీ ప్లాన్ లో ఉన్నాడు. నేను నిజంగా నేను అలాంటి ఉద్దేశం ఉండి తప్పుడు చేసావని అయితే నా పేరు మీద ఎందుకు ప్రాపర్టీస్ పెట్టుకుంటా మీరు చెప్పండి. లాజిక్ పాయింట్. ఎస్, అంటే ఎవడు చెప్పాడు నీకు? నువ్వు నీ దగ్గర డబ్బు విషయాల మీద మీరు తీస్తున్నారు అంతేగా. శ్రీకాంత్ నా ప్రాపర్టీస్ కూడా సీజ్ చేశాడు అని అంటున్నాడు. ఏంది సార్ ఆయన ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో ఏసీ వాళ్ళు తెలుసా సార్? ఆయన పేరు మీద ఉన్నాయో, ఆయన పేరు మీద ఉన్నాయన్నీ మన గవర్నమెంట్ సంబంధించిన పెద్ద వాళ్ళతో ఉంటాయి. ఒక నిమిషం ఆపండి. ఆయన
ఇది ఎప్పుడు ఈ ఫోన్ కాల్ ఎప్పుడు మాట్లాడి ఉంటారు? నాకు ఇంకా 6 నెలల సర్వీస్ ఉంది అంటే ఏసీబీ రైడ్ జరిగాకే రీసెంట్లీ ఓకే, అప్పుడు కూడా ఉందా? మీరు అన్నారు అతని దగ్గర నా ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేశారని. చేశారని చెప్పాను నేను. యా, అదే అతను అడిగాడు. నేను ఇతను ఏమంటాడు? ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులన్నీ శ్రీకాంత్ దగ్గర ఉన్నాయి అన్నట్టుగా అని చెప్తున్నాడు. శ్రీకాంత్ ఎందుకు చేస్తారు, వాళ్ళ ఆస్తులే కదా అన్నాడు. నా ఆస్తులు చేసుకుంటే వాళ్ళ ఆస్తులని సింగ్ అనుకుంటున్నాడు. ఇంకా మనం ఏం చెప్తాం? యా, సొంతగా అది బంధువులతో ఉంటాయి శ్రీకాంత్ గారికి. ఒక్క నిమిషం ఆపండి. నా బంధువుల పేర్ల మీద ఉన్నాయన్నారుగా, నా బంధువులకి మీరు మీడియా ముఖ్యంగా మీరు రండి, మా బంధువర్గాన్ని మొత్తానికి తీసుకెళ్తాను, మా కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకెళ్తాను, ఆధార్ కార్డులు ఇస్తాను, ఎవరైనా ఆస్తులు ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు నేను గవర్నమెంట్కి రాసి ఇచ్చేస్తాను. అంతే కదా సార్? అవునవును. ఆయన పేరు మీద ఉన్నాయంటే చూడండి, ఆలోచించండి. గవర్నమెంట్ లో ఉన్న పెద్ద వ్యక్తులు చేసుకుని ఉంటాడు. తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తాను కాబట్టి నా దగ్గర చేయించుకున్నాడు ఆయన. ఆపండి ఒక్కసారి. నేను ఇందాక ఏం చెప్పాను? నా దగ్గర డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తాడని నేను చెప్పా. అందరూ ఏ రిజిస్ట్రేషన్ అయినా డబ్బులు తీసుకుంటాడు. నా దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి నేను సింగ్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. యా, ఎలా సీజ్ చేస్తారు? సీజింగ్ అనేది అక్యూజ్డ్ ఆఫీసర్ లేకుండా ఎలా సీజ్ చేస్తారు సార్ వీళ్ళు? సార్ నన్ను కలిగితే ఎట్టా సార్ వీళ్ళు? A to Z నాకు తెలుసు కదా సార్. అవును, అంతేగా. అందరూ దొరికినట్టే కదా సార్. నేనేంటి సార్, మా విజయవాడ చుట్టుపక్కల సబ్ రిజిస్టార్లు అందరూ ఎవడెవడు ఎంత డీజీకి ఇచ్చారు కూడా నేను చెప్పగలను. ఎప్పుడైతే అప్పుడు డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్లస్ అంతకుముందు సీతారామాంజనేయులే ఉన్నారు. సబ్ రిజిస్ట్రారు డీజీకి డబ్బులు ఇవ్వకుండా అసలు ఏపీలో ఏది జరగదండి. ఇవాళ నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టే నా సిచ్యువేషన్ తీసుకొచ్చారు. యా, ఇక్కడ ఒక వాల్యుబుల్ పాయింట్. ఎంత దారుణం అంటే ప్రతి సబ్ రిజిస్ట్రారు డీజీగా ఉన్న, ఏసీబీ డీజీగా ఉన్న వ్యక్తికి అంటే రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా డబ్బులు ఇచ్చాము అనేది సింగ్ చెప్తున్నమాట. ఇప్పుడు నా కుటుంబాలను కానీ నా స్నేహితులను కానీ పిలిచి ఇంటర్వ్యూలు చేశారు. అది స్టాండర్డో కాదో పక్కన పెట్టండి. రేపు నేను ఇచ్చింది కూడా స్టాండర్డ్ అవునో కాదో పక్కన పెట్టండి అయ్యారు. నా పేరు మీద రియల్ గా పేపర్ వైజ్ గా ఏ డాక్యుమెంట్ అయినా ఏ ప్రాపర్టీ అయినా ఉంటే నేను నేరస్తుడిని. ఆపండి సార్. సింగు వాళ్ళ వైఫ్ పేరు మీద దాదాపు ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు రాసి అది ఏసీబీకి దొరికింది. ఆ రోజు సింగు వైఫ్ని కేసు పెడతా అనేసి ఎందుకు అప్పుడు ఏసీబీకి సింగు వైఫ్ మీద కేసు పెట్టలేదు? రికార్డెడ్గా దొరికినప్పుడు, ఏసీబీలో రికార్డెడ్గా దొరికినప్పుడు మీకు ఆ హక్కు లేకపోతే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కో లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి అప్పచెప్పేసి మీరు ఇది రాసేస్తారు, అవునా కదా? ఇక ఇది ఎఫ్ఐఆర్ చేయండి అని రికార్డు పరంగా వెరిఫై. సింగు వైఫ్ పేరు మీద అప్పుడున్న ఏసీబీ ఎందుకు కేసు పెట్టలేదు? సింగు వైఫ్ పేరు మీద 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు దొరికినాయని చెప్పారు కదా. సింగు నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను అందరూ వాడుకున్నారు, నేను శుద్ధపూస అంటున్నాడు కదా సింగు. శుద్ధపూసకి వాళ్ళ కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి ఆయన సర్వీస్ ఎంత, ఆయన జీతం ఎంత, ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడు పెరిగాడు, ఆయనకున్నది 48 ఎకరాలు, దేవుడికి సంబంధించిన 40 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దేవుడికి సంబంధించిన గుడి మొత్తం నేను విరాళాలతో కొన్నాను అన్నాడు కదా. ఆ విరాళాలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఎవరైనా ఇచ్చారు చూడండి, ఆ స్లిప్పులు అతనే రాసుకుంటాడు, అది ఆయనే రాసుకుంటాడు, అన్నీ ఆయనే. గుడికి సంబంధించిన గుడి స్థలాలు మాత్రమే దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని దాదాపు 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు, దాదాపు 7-8 కోట్లు ఓన్లీ గుడికి సంబంధించిందే ఉంటుంది. ఎన్ని అపార్ట్మెంట్ సింగి పేరు మీద ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి. గుంటూరులో సబ్ రిజిస్టార్ ఆఫీసులో రాంబాబు అతనికి బినామీ కాదా? రాంబాబు పేరు మీద ఆస్తులు లేవా? అంతకుముందు పాపం ఉన్న మస్తాన్ని నాశనం చేశారు, మస్తాన్ని సర్వనాశనం చేశారు. వీళ్ళందరినీ నాశనం చేశాడు కదా. సింగ్ అనే వ్యక్తి శుద్ధపూసేం కాదు. ఈరోజు సింగు గురించి మీరు సింగ్ ఇవన్నీ ఇచ్చేశాడు, సింగు పెద్ద శుద్ధపూస అని మీరు అందరూ అనుకుంటున్నారు. చాలామంది ఛానల్స్ సింగ్ ఇచ్చేసాడంటే సింగు జాగ్రత్త పడిపోయి డబ్బులు సంపాదించేసుకొని అతను ఒకవేళ సంపాదించుకోకపోయినా రేపు పొద్దున మహా అంటే 4 రోజులు జైల్లో ఉండి బెయిల్ వేసుకొని వస్తా. జీవితాంతం అయితే జైల్లో ఉండడు కదండి. బయటకు వచ్చాక కూడా ఆయనకు రెంట్లు వస్తాయి. ఏసీబీలో రెంట్ అనేది ఏసీబీ ఎక్కడా తీసుకోదు. ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు అంతే. ఫ్రీజ్ చేశాక 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత చూస్తాడు. ఈ రెంటలంతా కూడా సింగికి వస్తుంది కదా. ఇంకా సింగికి ఏం పని? కూతురు పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళ కూతురికి ఎవరు ఉద్యోగం ఇప్పించారు? నేను ఇప్పించా ఉద్యోగం. ఇవన్నీ కూడా అది ఆయనతో మాట్లాడాడు. నేను ఇది సింగ్కి గోవా ఎప్పుడు నేను 1 year బ్యాకే అన్నాడు. సింగ్ ఏమన్నాడు? సింగ్ని శ్రీకాంత్ కొడుకులు అంటాడు, గొడవ అవుతుంది కానీ ఇచ్చేయమన్నాడు. నేను ఎక్కడ కిడ్నాప్ చేశా? మరి కిడ్నాప్ చేసినప్పుడు ఏమైంది? ఇదంతా కూడా మీకు అనిపిస్తుందా? నిజం చెప్పండి, నన్ను బలిపోసం చేశారనుకుంటున్నారా? నేనేమైనా డ్రామాలు ఆడుతున్నానని మీరు అనుకుంటున్నారా? ఎస్, టోటల్ వ్యవహారంలో ఒక కోణంలోంచి బలిపశువులని కనపడుతున్నారు. ఒక కోణంలో అడగండి, ఆ కోణం కూడా అడగండి. ఒక కోణంలో ఏమనిపిస్తుందండి, బలిపశువులు వీళ్ళందరూ కలిసి బలిపశువుని చేశారని. కానీ ఇవాళ మీరు చెప్తున్న చిట్టా ఉంది, సబ్ రిజిస్ట్రార్ల చిట్టా. మీ దగ్గర ఒక గూగుల్ ఇన్ఫో అంతా ఉన్నట్టుంది మీ దగ్గర.
కానీ ఒక సాధారణ వ్యక్తికి, ఒక సాధారణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇంతమందితో సంబంధం నాకు సీఎం గారు కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ లోకేష్ గారికి డిపార్ట్మెంట్ కాకుండా వీళ్ళ ముగ్గురు నన్ను పిలిపిస్తే ఎవరైనా అడిగితే వీళ్ళ సబ్ రిజిస్టార్ హాస్టల్ దగ్గర నుంచి నా కొడుకులు ఎక్కడెక్కడ ఏం చేశారు, సజ్జల ఓఎస్డీ ఏం చేశాడో, కేఎన్ఆర్ ఏం చేశాడో వీళ్ళ గురించి చెప్తాను. నాకు అప్పుడున్న డిపార్ట్మెంట్ ఇప్పుడున్న డిపార్ట్మెంట్ వీళ్ళు ఏసీబీ అతనున్న ఎవరైతే ఐవో ఉన్నాడో నాకు అతని మీద నమ్మకం లేదండి. క్లియర్గా చెప్తున్నాను. నాకు తెలుసు అతను ఏంటో నాకు తెలుసు కాబట్టి నాకు నమ్మకం లేదు. అంటే మీరు ఈ కేసులో అప్రూవర్గా మారదాం. నేనేం తప్పు చేయలేదండి. నేను అప్రూవర్గా మారడానికి నేను తప్పు చేయలేదు. అప్రూవర్ అంటే అర్థం అదే కదా, అప్రూవర్గా మారి ఎంటైర్ నాకు వాళ్ళ గురించి తెలుసు. నా ఫోన్స్ ఏసీబీ వాళ్ళు నేను అడిగేది ఏంటంటే సీఎం గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ అడిగేది ఏంటంటే ఏసీబీ వాళ్ళు మా నాన్నగారు చనిపోయినప్పుడు నా ఫోన్లు తీసుకొని వచ్చారు. ఆ 3 ఫోన్లు ఎక్కడున్నాయి? ఏసీబీ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నా ఫోన్ డేటా నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఏసీబీ వాళ్ళ నెట్వర్క్, ఏసీబీ ఆఫీసర్లు ఎవరు వచ్చారో నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఏసీబీ ఆఫీసులో నా నెట్వర్క్ కనపడదో లేదో అప్పుడున్న డేటా చేసుకుంటే తెలిసిపోతుంది కదండి. పోనీ ఇప్పుడున్న ఏసీబీ అధికారుల మీద మీకు నమ్మకం ఉందా? నాకు ఇప్పుడు ఐఓ గురించి కాదు, ఇంకా ఐవోదే మెయిన్ ఉంటుందండి. ఐవో ఏది చెప్తే అదే ఉంటుంది. ఐవో ఏది రాస్తే ఇప్పుడు అతుల్ సింగ్ గారి మీద కూడా నమ్మకం లేదు మీకు? ఇప్పుడు సింగ్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని నేను విన్నానండి. వాస్తవంగా నాకు చాలామంది కూడా చెప్పారు. కానీ ఇందులో కూడా ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నాకు హెల్ప్ చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫైనల్గా మిమ్మల్ని అనేది ఏంటంటే, ఒకవేళ మీకు అవకాశం దొరికితే, మీరు ఇందాక అన్నారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్తాను, అవకాశం ఇస్తే ఎంటైర్ అప్రూవర్గా మారి ఈ మొత్తం నాకు తెలిసినే నేను చెప్తానండి. ఈరోజు మీకు ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే చెప్తాను. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదండి, అంటే నాకు తెలిసి పాపం అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంత అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉండరు, నేను ఓపెన్గానే చెప్తున్నాను. అలాగే నేను చెప్పేది ఏంటంటే, అప్పుడున్న సబ్ రిజిస్టార్లో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అని చెప్పారు. నాగేశ్వరరావు రామారావు కలిసే ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగిల్ రైడ్ చేయించారు. ఎందుకంటే నాగేశ్వరరావుకు పోస్టింగ్ కావాలి. అప్పుడు పోస్టింగ్ ఇబ్రాహీంపట్నమే కావాలి. అక్కడ పడమట సబ్ రిజిస్టర్లో చైతన్యాన్ని అప్పుడున్న డీజీ గారు తీయడానికి రెడీగా లేడు. అప్పుడు డీజీ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. చైతన్య ఏసీబీ రికార్డు బయటకు తీయమనండి. చైతన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చైతన్య మీద కేసున్నా ఎందుకు చేయలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు చేసి ఆ రోజు ఆపేశారు? నైట్ ఎందుకు ఆపేశారు? ఒక్కసారి మీరు సార్ని కనుక్కోండి ఒకసారి. అప్పుడు డేటా తెప్పించుకోండి. ఏ రాత్రి అన్నా నన్ను ఏసీబీ తీసుకెళ్తుందండి ఖచ్చితంగా. నాకు ఏసీబీ వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి చాలా క్లియర్గానే ముందుగానే చెప్పేస్తున్నాను. మరి ఒకసారి ఏమైనా అప్పీల్ చేస్తారా ప్రభుత్వానికి? ఇది అవసరం కూడా. యాక్చువల్లీ ఈ కోణం నుంచి మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఇలాంటి మీరు చెప్తుంటే మాకు ఆశ్చర్యం, అంటే గూస్ బంప్స్ వాస్తవాలు చూపించాను. నిమ్మ తిరుగుతోంది. అంటే ఒక కొండితనం, అవినీతి వ్యవహారం ఉంటుంది సార్. అప్పుడు గతంలో ఏసీబీ వాళ్ళు నేను చాలా మంది ఐఆర్ అఫీషియల్స్కి బినామీ అని చెప్పించారు. నేను ఏ ఐఆర్ అఫీషియల్స్ ఆస్తులు నా దగ్గర ఉన్నాయో నాకు చూపించండి. అంటే మీరు ఇవాళ చాలామంది పాపాల చిట్ట, అక్రమాస్తుల చిట్ట, డీజీల దగ్గర నుంచి మొదలుపెట్టి సీఎంఓలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇంకోటి దశరథ రామిరెడ్డి, కేఎన్ఆర్, ఇలాంటి వ్యక్తుల పాపాల చిట్ట, అక్రమాస్తుల చిట్ట మొత్తం చెప్తానంటున్నారు ప్రభుత్వం. చెప్పాను కదా, అదే అప్పీల్ చేసుకుంటారు ఒకసారి. మరి ఏమన్నా ఒకసారి ప్రభుత్వం ఖచ్చితంగా చేసుకుంటాను. ఇది మంచి పరిణామం నిజానికి. ఖచ్చితంగా చేసుకుంటానండి. నేను ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి నన్ను నాశనం చేసి, నేను తప్పు చేయకుండా నన్ను నాశనం చేసి, నా కుటుంబాన్ని నాశనం చేసి, మా నాన్నగారు చనిపోయి 6 నెలలు సంవత్సరం అయింది. మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసండి. ఈ సిచ్యువేషన్లో మీడియాలో ఏంటంటే కథనాలు, నేను అమ్మాయిని తీసుకెళ్ళి పడుకోబెట్టానంట, రీతుని తీసుకెళ్ళి గోవా తీసుకెళ్ళానంట, రీతుని తీసుకెళ్ళి ఇంకోటితో ఏంటండి ఇదాన్ని నేను పెళ్లి చేసి టెలికాస్ట్ చేయలేదు. కొంతమంది ఛానల్ చేశారు కదండి. ఓకే, మేము అట్లాంటివి చేయము. ఒకటి ఫైనల్గా క్లోజ్ చేసే ముందు, మీకు ఇప్పటికీ థ్రెట్ ఉందని అనుకుంటూ ఉన్నారా? మీరు ఏమైనా ప్రభుత్వాన్ని రక్షణ కోరబోతున్నారా? ప్రభుత్వాన్ని రక్షణ కోరాలంటే ఇప్పుడున్న ఆఫీసర్లు ఎలా ఉన్నారో నాకు తెలియదండి. నిజంగా నాకు గతంలో ఉన్న ఆఫీసర్లు మాత్రమే నాకు అప్పుడున్న పరిచయాలు బట్టి నాకు తెలుసు. ఇప్పుడున్న ఆఫీసర్లు నాకు తెలియదు. నాకున్న సమాచారం ప్రకారం నాకున్నది నాకు చెప్పేవాళ్ళు కాబట్టి ఏసీబీ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వకుండానే నన్ను లిఫ్ట్ చేస్తారనేది నాకున్న సమాచారం. అది నిజమో కాదో నాకు తెలియకుండా నేను అబద్ధం చెప్పలేను. కానీ నాకు ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, కేఎన్ఆర్ దగ్గర నుంచి ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంటుంది. 100% ఉంటుంది. నేను రాసిస్తా కావాలి, మీ ముందే రాసిస్తాను కావాలంటే. అంటే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారని? ఖచ్చితంగా. అలా లేనప్పుడు నా మీద కేసులు ఎందుకు పెట్టిస్తారు? నా ఫోన్లు ఎందుకు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు? చెప్పండి. ఓకే, ఇన్ కేసు ఒకవేళ మీకు ఏమన్నా జరిగితే అది పూర్తిగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆరోపణ కూడా అందుకే చెప్పేశా కదండి. ఏసీబీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న రమేష్ మీద నాకు నమ్మకం లేదు. క్లియర్గా చెప్తున్నాను. నేను నిన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడున్న రమేష్ వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయే. అప్పుడున్న గవర్నమెంట్లో చాలామంది రమేష్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళే. అప్పుడున్న ఆఫీసర్తో నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమనిపించిందంటే, రీసెంట్గా ఎవరు అయ్యో అని తెలుసుకుంటే అప్పుడున్న ఆఫీసర్ అంట. ఎక్కడైనా ఉంటుందా అండి? మీరు చెప్పండి. ఎక్కడన్నా ఉంటుందా అండి అప్పుడున్న ఐవో ఏది రాస్తేనే పైన వాళ్ళు చూస్తారండి. పైన వాళ్ళు ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంకు, డీజీ ర్యాంకు, జేడీ ర్యాంక్ వాళ్ళు టోటల్గా మన కేసు అనేది ఐవో మీద ఆధారపడి ఉంటుందండి. అవునా కదా? మీరు చెప్పండి. ఐవోనే మెయిన్. ఐవోనే
ఐఓ ఖచ్చితంగా నా పేరు రాయిపిస్తాడు 100%. నాకు తెలుసు ఖచ్చితంగా. ఐఓకి వైసీపీతో ఎంతమంది పరిచయాలు ఉన్నాయో నాకు తెలుసు. ఆయన ఆస్తులు శ్రీకాకుళం దగ్గర నుంచి ఎవరెవరి పేర్లు మీద పెట్టాడు అవి కూడా చెక్ చేసుకోండి. ఏసీబీలో అంతమంది పనిచేసిన వాళ్ళు ఆస్తులు కూడా చెక్ చేయండి సార్ అంటున్నాను నేను. నా ఒక్కరిని చెక్ చేసి నా ఒక్కరిని నాశనం చేస్తే ఏమొస్తుంది? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. ఇది టోటల్గా ఏపీలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వంలో ఏ రకంగా జరిగింది, సబ్ రిజిస్ట్రార్ల దుర్మార్గాలు ఏంటి, అవినీతి ఏంటి, సీఎంఓలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు ఏ విధంగా ఎలాంటి తప్పుడు పనులు చేయించారు అనేది ఇప్పుడు శ్రీకాంత్ నోటి వెంట నుంచి అనేక సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే క్రమంలో చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం ఇస్తే ఎంటైర్ గుట్టు విప్పటానికి అధికారుల దగ్గర నుంచి మొదలుపెట్టి డీజీ స్థాయి అధికారి వరకు, ఏసీబీ అధికారుల నుంచి సీఎంఓ వరకు ప్రతి ఒక్కళ్ళు చేసిన పాపాల చిట్టా మొత్తాన్ని విప్పుతాను అనేది శ్రీకాంత్ చెప్తున్నమాట. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆశిస్తున్నాం. రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి అండ్ కేఎన్ఆర్ అంటే జగన్ గారి ప్రస్తుత పిఏ కె నాగేశ్వర రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది, ఏ నిమిషమైనా ఏదైనా చేస్తారన్న భయంతో ప్రస్తుతం శ్రీకాంత్ ఉన్నారు. ఓపెన్గానే చెప్తూ ఉన్నారు, రికార్డెడ్గానే చెప్తున్నారు. సో ఈ సందర్భంలో శ్రీకాంత్కి రక్షణ కల్పిస్తారా లేదా అన్నది కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆరోపణ చేసింది కూడా చాలా పెద్ద వ్యక్తుల మీద. ఈ మధ్యకాలంలో ఈ విధంగా ఓపెన్గా బయటకు వచ్చి వాళ్ళతో పెట్టుకుని వాళ్ళ మీద ఆరోపణ చేసిన వ్యక్తులు ఒక్కళ్ళు కూడా లేరు. అలాంటిది డైరెక్ట్గా నేరుగా ఈ రకమైన అలిగేషన్స్ వాళ్ళ పేర్లతో సహా చెప్పున్నారు కాబట్టి సహజంగానే థ్రెట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది శ్రీకాంత్తో చిన్న విషయం సార్. ఏసీబీ కనుక విచారణ చేస్తే మీడియా ముందు చేయండి నన్ను. సో అవన్నీ వాటికి అవకాశం ఇస్తారా లేదా అని చూద్దాం. ఇది టోటల్గా శ్రీకాంత్తో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.